గురుభ్యో నమ. వాసుదేవమయమైన సభా సదస్సుకి సవిని నమస్సులు సమర్పణ చేసుకుంటూ, కర్మ చేసేటప్పుడు ఎప్పుడైతే కర్మ కోసం నిర్దేశింపబడ్డ ఘర్మధేనువు మరణానికి గురయ్యిందో ఇది పెద్ద దోషం అండి. ఆ దోషంకి ప్రాయశ్చిత్తం ఏమిటి? అది వెంటనే చేసుకోవాలి కదా. అందుకు ఆయన ఏం చేశానంటే తన దగ్గర ఉన్నటువంటి పురోహితుల్ని ఋషుల్ని పిలిచి అడిగేట. ఎందుకంటే కొన్ని రకాలుగా ప్రాయశ్చిత్తాలు ఒక్కొక్కప్పుడు ఋషులు కూడా చెప్పడం కష్టం. ఎందుకంటే అలాంటి తప్పులు ఇదివరకు జరుగుండకపోవచ్చు కూడా, ఏమిటో తెలియదు, ఒక్కొక్కప్పుడు స్ఫురణ రాకపోవచ్చు కూడా, అందరికీ అన్ని తెలియాలని లేదు కదా. అందుకు ఋత్విజుని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే మాకేమీ తెలియదు, కసేరువు అనేటువంటి ఒక మహాత్ముడు ఉన్నాడు, ఆయన అడగండి అన్నట్టు. ఆయన పెద్ద మహర్షి, ఆయన పెద్ద జ్ఞాని, అందుకు ఆయన అడగమంటే ఆయన అన్నాడు నాకు తెలియదయ్యా, భార్గవుడిని అడుగు అన్నట్ట. ఆ భార్గవుడి దగ్గరికి వెళితే అది ఆయన నాకు తెలియదు, సునకుడు అనే మరో మహర్షి ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి అన్నారు. చూడండి, ఒక్కొక్కప్పుడు ప్రాయశ్చిత్తాది విధులు తెలియడం కూడా మహా కష్టం. ఇప్పుడు ఈ యుగంలోనా అసలు ఇంకా తెలియని కాలం మరీ వస్తున్నది. ఎవరికి ఏం తోస్తే అదే చెప్పేటువంటి రోజులు వచ్చేసాయి. ఆ రోజుల్లోనే ఎంత క్లిష్టంగా ఉందో చూడండి ప్రాయశ్చిత్తం గురించి తెలుసుకోవడానికి. అలాగని ఎవరికీ తెలియని కాడికి మనం ఇష్టం వచ్చినట్టు చేస్తే పోలే అనలేదు కేశిధ్వజుడు. ఎందుకంటే యోగ్యుడు గనక ఆయన ఏంటంటే తెలుసుకోవాలి. ఈ ప్రాయశ్చిత్త దోషాన్ని, అంటే ఈ కర్మదోషాన్ని పోగొట్టే ప్రాయశ్చిత్తం నేను చెయ్యాలి అంటూ ఆయన తాపత్రయపడి వెతుక్కుంటూ వెళ్ళాడండి. ఎందుకంటే ప్రతి వాళ్ళు నాకు తెలియదు నూరుకోకుండా మరొకటి చెప్తున్నారు, అది పెద్ద అదృష్టం. సునకుడు దగ్గరికి వెళ్ళారా. ఆ సునకుడు అని ఆయన దగ్గరికి వెళ్ళగానే ఆయన అన్నాడు, దీని గురించి కసేరువు చెప్పలేడు, భార్గవుడు చెప్పలేడు, నేను చెప్పలేను. దీని గురించి చెప్పగలిగేవాడు ఒక్కడే ఉన్నాడు. ఎవడో తెలుసా? నువ్వు ఓడించి అడవులకు పంపించేసేవే కాండిక్యుడు, వాడు ఒక్కడున్నాడు, వాడు ఒక్కడే చెప్పగలడు అన్నట్టు. చూడండి ఇక్కడ విశేషం. ఎందుకంటే అతను కర్మ మార్గనిష్ఠుడు. నువ్వు ఏదో తరించాలని చేస్తున్నావు తప్ప దాని మీద నీకు అంత పట్టు లేదు. నీ పట్టంతా దేని మీద ఉంది? ఆత్మవిద్య మీద ఉన్నది. కర్మ మార్గం చేయాలని చేస్తున్నావు కనుక దీని గురించి నీకు పెర్ఫెక్ట్గా తెలియదు. ఆయన కర్మ మార్గం మీద బాగా పట్టుంది ఆయనకి. దేనికి ఏది ప్రాయశ్చిత్తం, దేనికి ఏది విధి అన్ని బాగా తెలుసు అతనికి. ఆయన దగ్గరికి వెళ్ళానట్ట. సరే తప్పకుండా వెళ్ళాడు. అంతేగాని నా శత్రువు నేను ఓడించారు, ఆయన దగ్గరికి వెళ్ళడం ఏంటండి, పోతే పోయింది యజ్ఞం అని అనలేదు ఆయన. ఎందుకంటే తరించాలని తపనున్నవాడు. అందుకేం చేశాడంటే తిన్నగా వెతుక్కుంటూ అడవుల్లోకి వెళ్ళేట. దూరం నుంచి వస్తున్నాడు ఎవడు? కేశిధ్వజుడు. కాండిక్యుడు చూశాడు, అమ్మా నా శత్రువు మళ్ళీ అడవుల్లో ఉన్న నన్ను కూడా క్షేమంగా ఉండనివ్వకుండా నన్ను చంపి రాజ్యం ఉన్నదాన్ని నావన్నీ తీసుకోవాలని వస్తున్నాడు అని తెలుసుకుని అతను ధనుసు తీసుకున్నట్ట. ధనుసు తీసుకుని సిద్ధంగా ఉన్నాడు. ఈ లోపల ఆయన అక్కడికి వచ్చి అంటున్నాడు, ఓ ఖాండిక్య ఆగాగు, నాకు నీ మీదేం కోపం లేదన్నట్టు. నువ్వు మాయ మాటలు చెప్తున్నావు. ఎందుకంటే ఈయన యజ్ఞదీక్షలో ఉన్నాడు కనుక కృష్ణాజిని ధరించేటప్పుడు, అంటే జింక చర్మాన్ని ధరించున్నాడు, యజ్ఞదీక్షలో ఉన్నాడు కనుక. జింక చర్మం కట్టుకున్నంత మాత్రాన యజ్ఞదీక్షితుడు అని భ్రమపడి నిన్ను వదిలిపెడతాననుకున్నావా? ఆ మాటకు వస్తే జంతువులు కూడా చర్మంతోనే ఉంటాయి, వాటిని విడిచిపెడతామా? కొడతాం. అందుకు నిన్ను సంహరిస్తానన్నట్ట. కాదు నాయన, నేను వచ్చింది అందుకు కాదు అని అంటూ ఉంటే ఈ లోపల నేను నీతో ఒక ముఖ్యమైన విషయం అడగడానికి వచ్చాను అన్నట్ట. అయితే ఇతరుతో ఎలా సంప్రదించాలి, ఇలాగొచ్చిన వాడితో ఎలా సంప్రదించాలి, శత్రువుతో? దానికో శాస్త్రం ఉంది కదా. ఎందుకంటే రాజు అయిన వాడు, మంత్రులు మొదలైన వాళ్ళు ఉన్నప్పుడు ఏకపక్ష నిర్ణయం తీసుకోకూడదు. ముందు వాళ్ళతో సంప్రదించాలి, సంప్రదించిన తర్వాత తన నిర్ణయం చెప్పుకోవచ్చు. ఇది రాజనీతి. అందుకేం చేశాడంటే తశస్త్రం అభిమంత్రిభి సార్ధమేకాంతే సపురోహిత, తన మంత్రుల్ని పురోహితుల్ని పిలిచి ఏం చేద్దాం ఇప్పుడు అన్నాడు. ఏం చేద్దాం ఏంటయ్యా, వాడు వచ్చాడు, ఇప్పటికి వచ్చినటువంటి వాడిని వెంటనే నువ్వు సంహరించు, యుద్ధం చేయి. ఇప్పుడు మనకు దొరికాడు కదా, అప్పుడైతే ఓడిపోయాం, ఇప్పుడు యుద్ధం చేయి, వాడితో సంహరించు, అంతేగాని వాడు చెప్పిన మాట వినకు అన్నారు. ఈయన కొద్దిసేపు ఆలోచించాడు. ఓహో, యుద్ధం చేసి ఇప్పుడు ఏం జరుగుతుంది? నేను వాడిని చంపాను అనుకో, వాడు ఉత్తమ లోకాలకు వెళ్తాడు, నేను రాజ్యం సంపాదించుకుంటాను, అంతే కదా. ఒకవేళ వ్యత్యస్తమైంది అనుకో, నేను ఉత్తమ లోకాలకు వెళ్తాను, వాడు రాజ్యం వాడు నా ఉన్నవి కూడా తీసుకుంటాడు, వాడి ధర వాడికే ఉంటుంది. కానీ ఇక్కడ మిగిలిన రాజ్యం కంటే అక్కడ దొరికే గతి ఇంకా శాశ్వతమైనది, అమృతమైనటువంటిది. పైగా అతడు దానికి వచ్చాడో నాకు స్పష్టంగా ఇంకా తెలియలేదు, అనుమానం మాత్రమే. అందుకు మాట్లాడతాను, మాట్లాడిన తర్వాత సంహరించాడా, పరలోకం ఉంది కదా, దానికైనా వెళతాను. ఇక్కడికంటే అది చాలా శ్రేష్టం. ఇది చాలా తెలివైన ఆలోచన అండి. మనం అనుకుంటాం ఉందో లేదో ఎవడు చూడొచ్చాడు అనుకుంటాం, కానీ దీనికంటే అది ఎక్కువ. గుర్తుపెట్టుకోండి, ఈ జీవితం చాలా చిన్నది. 100 ఏళ్ళు గడిచినా అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది జీవితం, అంత చిన్నది జీవితం. కనుక ప్రేత్యత్వ అనుపమం సుఖం అన్నారు. దీని తర్వాత ఉండేది అనంతమైనటువంటి, దాన్ని జాగ్రత్త చేసుకోవాలి. దీన్ని పాడు చేసుకున్నామా అనంత దుఃఖం అనుభవించవలసి వస్తుంది, దీన్ని సరిగ్గా వినియోగించుకున్నామా అనంతమైన సుఖం అనుభవించవలసి వస్తుంది. పైగా ఈయన కర్మ మార్గనిష్ఠుడు గనక ఉత్తమమైన యజ్ఞాదుల వల్ల వాటి వల్ల ఏ లోకాలు వస్తాయని తెలుసు. పైగా క్షత్రియుడికి సమరం ఒక యజ్ఞం.
ఆ సమరంలో పోతే పరలోకం వస్తుంది. కనుక పరలోక జయోనంత స్వల్పకాలో మహీజయ, మహీజయం స్వల్పకాలం, పరలోక జయం అనంతకాలం. కాబట్టి నేను అతడి మాటని స్వీకరిస్తాను అని వెళ్ళేట. వెళ్ళగానే ఏంటి, ఎందుకు వచ్చావు చెప్పన్నాడు. అప్పుడు ఆయన వినయంగా అడుగుతున్నాడు, నాయనా యజ్ఞంలో ఘర్మధేనువు మరణించింది, ఇది జరగరాని జరిగింది, దీనికి ప్రాయశ్చిత్త విధేమిటో నాకు చెప్తావా అని అడిగాడు. అప్పుడు ఈయన చెప్పేట ప్రాయశ్చిత్త విధానం ఏంటో. మధ్య మనకు అనవసరం ఏం చెప్పాడు అనేది, ఎందుకంటే ఆ యజ్ఞం గురించి మనకు తెలియదు, మధ్యలో ప్రాయశ్చిత్త విధి ఏమిటి. అందుకే పరాశరుడు కూడా చెప్పలేదు ఏమిటో ప్రాయశ్చిత్త విధి మనకు అనవసరం, ఎందుకంటే అసలు చెప్పదలుచుకున్నది యోగం, ఇది కాదు సబ్జెక్ట్. అది ఆ యజ్ఞానికి ఈ లోపం జరిగితే ఏం ప్రాయశ్చిత్తం చేయాలో మొత్తం చెప్పేటవారు కాండిక్యుడు. కేశిధ్వజునికి చెప్పగానే చాలా సంతోషించి కేశిధ్వజుడు నమస్కరించి, నీ యొక్క అనుగ్రహం చేత నేను యజ్ఞాన్ని సంపూర్ణం చేసుకోగలను తిరిగి వెళ్ళాడు. మళ్ళీ ఆ ప్రాయశ్చిత్త విధి చేసి యజ్ఞాన్ని పూర్తి చేసి ఆ యజ్ఞంలో పాల్గొన్నటువంటి బ్రాహ్మణులందరికీ దక్షిణలు ఇచ్చి సదస్సులందరినీ సన్మానించి మొత్తంగా ఎవరెవరికి యజ్ఞముల్లో ఏమేమి చేయాలి అన్నీ చేసేట. అవబృధ స్నానం పూర్తయిపోయింది, యజ్ఞం పూర్తయిపోయింది. ప్రాయశ్చిత్త కర్మ జరిగిన తర్వాత యజ్ఞం కూడా పూర్తయిపోయింది. అంతా అయిన తర్వాత అతని మనస్సుకు ఏదో లోపం జరిగిన భావమే ఉందట. అంతేగాని యజ్ఞం చక్కగా అయిందని భావం లేదట. ఇది గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా పూజ చేసినా ఏది చేసినా బాగా జరిగింది అని తృప్తి కలిగిందంటే పూజ నిజంగా బాగా జరిగినట్టు. ఏదో లోపం ఉన్నట్టు భావం కలిగింది అంటే అందులో లోపం జరిగినట్టు. ఇది ఒక సూచన మనకి. అందుకు ఇతరుల్లో ఏదో లోపం చేశానో భావం కలిగిందట. ఒక్కసారి ఏంటేం చేశాడో ఆలోచించుకున్నాడు, ఎక్కడా లోపం లేదు. ఆఖరు గుర్తొచ్చింది, అసలు యజ్ఞం ఇంత చక్కగా పూర్తి చేయగలిగింది ఎవరి వల్ల? కాండిక్యుడి వల్ల. గురుదక్షిణ ఇవ్వలేదే, అందరికి అన్ని దక్షిణలు ఇచ్చాను కానీ గురుదక్షిణ ఇవ్వలేదు, ఇది పెద్ద లోపం జరిగింది. కనుక ఏ విద్య అయినా ఎవరి దగ్గర స్వీకరించినా దక్షిణ లేకుండా తీసుకుంటే ఫలించదు. మీకు అంత బాగా తెలిసిపోయినా దక్షిణ ఇవ్వకపోతే ఫలించదు విద్య, అది చెప్తున్నారు ఇక్కడ. అయితే ఆ దక్షిణ గురువు ఆశించేది కాదు, శిష్యుడు ఆచరించవలసింది. ఇది కూడా కాండిక్యుడు ఫోన్ చేసి వెంటనే ఏం దక్షిణ ఇవ్వలేదు తెలుసుకెళ్ళిపోయో అనలేదు ఆయన. కేశిధ్వజులు కనిపించింది, అయ్యో దక్షిణ ఇవ్వలేదని. చూసారా సంస్కారములు. ఈ కథలు వినేటప్పుడు యోగము జ్ఞానం అటుంచి సంస్కారాలు ఎలా ఉన్నాయో చూడండి ఇక్కడ. విద్య విద్యే, శత్రుత్వం శత్రుత్వమే, దేని దారదే. విద్య ఇచ్చేటప్పుడు ఇచ్చే గౌరవం, అప్పుడు నాకు శత్రువు ఇదన్నీ లేదు, విద్య ఇచ్చిన వాడు అంతే, అది ఒక్కటే విషయం. దానికోసం ఈయన ఏం చేశాడంటే మళ్ళీ వెళ్ళాట. వెళ్ళగానే కాండిక్యుడు చూశాడు, ఇదేమిటి మళ్ళీ నా దగ్గరికి వచ్చాడు. ఖండిక్షోపి పునర్దృష్ట్వా తమాయాం తం ధృతాయుధ, మళ్ళీ భయపడి దేనికైనా మంచిదని ఆయుధం పట్టుకుని నిలబడ్డట. తస్తౌ హంతుం కృతమతి తమాహస పునర్నృప. ఎప్పుడైతే ఆయుధం పట్టుకున్నాడో, భో నాహంతే అపరాధాయ, ఏంటయ్యా మళ్ళీ ఆయుధం పట్టుకున్నావు, నేను నీపై అపరాధం చేయడానికి రాలేదు. కాండిక్య మహాత్మా అమాక్రుధా, ఓ కాండిక్యుడా మహాత్ముడా కోపగించుకోకయ్యా, నేను ఎందుకు వచ్చానంటే గురు నిష్క్రియదానాయ, నేను గురుదక్షిణ ఇవ్వాలని వచ్చాను, నీకు ఏది ప్రీతి అని చెప్తే అది ఇస్తాను, అంతేగాని గురుదక్షిణ ఇవ్వాలని వచ్చాను కవర్ తీసుకొచ్చాను తీసుకోవాలలేదు. ఆయనకి ఏది ప్రీతియో తెలుసుకుని అది ఇవ్వాలి గురుదక్షిణ. ఇచ్చిన దానివల్ల అది ప్రీతి చెందాలి కదా. కనుక నీకేది కావాలో అది ఇస్తాను. నిష్పాదితో మయాయాగ సమ్యక్ త్వదుపదేశిత, నువ్వు చెప్పిన ఉపదేశం వల్ల నా యాగం చక్కగా జరిగింది, సంపూర్ణమైనది, యాగ ఫలం లభించింది నాకు. అందుకు సోహం తే దాతుమిచ్చామి వృణీష్వ గురుదక్షిణ, నీకేది గురుదక్షిణం నువ్వు వరించు, అంటే నువ్వు అడుగు నేను ఇస్తానన్నట్ట. వెంటనే ఏం చేశాడంటే మళ్ళీ ఇప్పుడు వస్తానని చెప్పి మంత్రుల్ని పురోహితుని సమావేశపరిచాడు. సమావేశపరిచి ఏమిటి ఇప్పుడు గురుదక్షిణ అడుగుతున్నాడు, ఏం చేయాలని అడిగాడు. అంటే ఇది మంచి సమయం, ఏది అడిగితే అది ఇస్తానన్నాడు కదా, నువ్వు ఏ రాజ్యం తీసేసుకున్నాడు అదంతా అడగన్నట్ట. నా దగ్గర నుంచి నువ్వు ఓడించి తీసుకున్నటువంటి రాజ్యాన్ని అంతటినీ కూడా తిరిగి ఇచ్చేయమని అన్నాడు. అనగానే ఆ నవుడు అల్ల నవ్వి, ఇక్కడ కృష్ణదేవరాయల పద్యంలోకి వచ్చాయి, ఎందుకంటే ఎక్స్ప్రెషన్లో ఉంటుంది. ఆ నవుడు అల్ల నవ్వి మనుజాధుపుడు ఇట్లని మీరలు అర్థసాధన పరతంత్ర కోవిదులు చక్క మహాసుఖదాయి మోక్ష మార్గనయ విచార కోవిదులు కారు, అతి చంచల రాజ్యలక్ష్మినేమని చవివేడు వాడ పరమార్థము వేడక ఈ మహామతి. వచ్చినవాడు ఎవడు? మీ దృష్టిలో కేశిధ్వజుడు ఒక పెద్ద రాజు, ఆయన ఎవడో నాకు తెలుసు, ఆయన జ్ఞాని, ఆత్మజ్ఞాని, యోగ విద్యా విశారదుడు. కనుక మీరు రాజైన కేశిధ్వజుడిని చూస్తున్నారు, నేను జ్ఞాని అయిన కేశిధ్వజుడిని చూస్తున్నాను. మీరు చెప్పిన మాటలు తప్పని నేను అన్ను, మీవి అర్థసాధన పరతంత్ర కోవిదులు మీరలు. అర్థం ఎలా సాధించాలో మీరు చెప్పారు, అంటే లౌకికమైన ప్రయోజనం ఎలా సాధించాలో మీరు చెప్పారు.
నేను పరమార్థ సాధన ఏమిటో ఆలోచిస్తున్నాను. అర్థ సాధన మీరు చూస్తున్నారు, పరమార్థ సాధన నేను ఆలోచిస్తున్నాను. అందుకు మహాసుఖదాయి మోక్ష మార్గనయ విచార కోవిదులు. ఏదయ్యా మహాసుఖదాయి అంటే మోక్ష మార్గం, అంతేగాని అర్థం కాదు. ఏమిటి ఇందులో వస్తున్న సందేశం తెలిసిందా? భౌతికమైన సంపద నిత్య సుఖము కాదు, జ్ఞానమే నిత్య సుఖం. అది నాకు తెలుసు. ఇప్పుడు నేను రాజ్యం అడిగితే వస్తే రాజ్యలక్ష్మి అతి చంచల రాజ్యలక్ష్మి, ఏమని చవివేడు వాడా. అతి చంచలమైనది రాజ్యలక్ష్మి. రాస్తున్నవాడు ఒక మహారాజు ఈ కథని. ఎవరు? కృష్ణదేవ రాయలు. ఆయన ఎటువంటి గొప్పవాళ్ళు మన దేశాన్ని పాలించారో దీన్ని బట్టి ఆలోచించండి. ఒక ఛత్రపతి శివాజీ, ఒక కృష్ణదేవరాయలు లాంటి రాజు చరిత్ర వెతికిన పరదేశాల్లో దొరకరు, ఒక భారతదేశంలోనే కనిపిస్తారు. వారి వల్లనే ఇంకా ఈ భారతీయ సంస్కృతి ఈ మాత్రమైన పచ్చగా ఉంది. ఎందరో క్షుద్రుల్ని మ్లేచ్చుల్ని తరిమి కొట్టిన మహావీరుడు శ్రీకృష్ణదేవరాయలు, సాహితీ సమరాంగణ సార్వభౌముడు. ఎంత యోగ విజ్ఞానాన్ని అందిస్తున్నాడు. ఏరి ఇలాంటి పాలకులు, ఏరి ఇలాంటి కోవిదులు, జ్ఞానం కలిగిన వాడు ఎప్పుడైనా మళ్ళీ భారతదేశాన్ని పాలిస్తాడా అని ఎదురు చూడాల్సిన పరిస్థితులు ఉన్నాం. అజ్ఞానులు, మూర్ఖులు, క్రూరులు, దుర్మార్గులు, దోపిడీదారులు పాలిస్తున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నామే. మళ్ళీ రావాలంటే వాళ్ళని ఒక్కసారి ఆలోచిద్దాం. ఇక్కడ నేను కృష్ణదేవరాయలతో పాటు కేశిధ్వజుని, కాండిక్యుని కూడా స్మరిస్తున్నాను. వీళ్ళు మన చక్రవర్తులే. ఎలా ఉన్నారండి ఒక్కొక్కరు. ఆ కాండిక్యుడు, ఆ కేశిధ్వజుడు ఏమిటి ఆ క్యారెక్టర్స్. ఆ కేశిధ్వజుడు ఏమిటి, శత్రువు దగ్గరికి వచ్చి గురుదక్షిణ ఏం కావాలి, అంతేగాని వాడు శత్రువు ఏదో ప్రయోజనం అయితే అయిపోయిందిలే మళ్ళీ వెళ్ళాలా అనుకోలేదు. చూడండి ఏమిటి అది చరిత్ర అంటే, అది శీలం అంటే, అది ప్రవర్తన అంటే. అది తెలుసుకోవాలి ఈ తరాలు వాళ్ళందరూ కూడా ఏ విధంగా ప్రవర్తించాలి. అప్పుడు పైగా నిమివంశోత్పన్నుల మట మముబోటుల కకట రాజ్యమా లక్ష్యము. ఏం మాట! మేము ఎందులో పుట్టాం, ఏ వంశం వాళ్ళం, అది మర్చిపోకూడదు. పరంపర, ఎటువంటి పరంపర? నిమివంశోత్పన్నుల మట. నిమివంశం విదేహరాజుల వంశం, బ్రహ్మజ్ఞానుల వంశం మాది. కనుక మాకు అసలు లక్షణం ఏంటి? ఆత్మజ్ఞానమే. నేను కర్మ మార్గంలో ఉన్నప్పటికీ మా వంశీకుల అసలు లక్షణం ఇది. మముబోటుల కకట రాజ్యమా లక్ష్యంబు. మాలాంటి వారికి రాజ్యమా లక్ష్యం. వాడు అమిలిన యోగాశ్రయుడు, వాడు అమలిన యోగాశ్రయుడు. వాడంటే ఈ కేశిధ్వజుడు మలినము లేనటువంటి యోగానికి ఆశ్రయము. ఉత్తమ యోగము గొనుట యొరవో ధరగనుట ఉరవో. ఇప్పుడు అతని దగ్గర నేను గొప్ప జ్ఞానం పొందడం గొప్పదా, లేక భూమి పొందడం గొప్పదా? అందుకు మీరు చెప్పిన మాటల్ని నేను విడిచిపెడుతున్నందుకు మన్నించండి. నేను ఆయన దగ్గరికి వెళుతున్నాను, జ్ఞానాన్ని అడుగుతానని తిన్నగా వెళ్ళేట. ఎప్పుడైతే ఈ విధంగా వెళ్ళాడో అప్పుడు ఏం కావాలి నిర్ణయించుకున్నావా అంటే ఈయన చక్కగా అడిగాడు. నాకు భవాన్ అధ్యాత్మ విజ్ఞాన పరమార్థ విచక్షణ. నువ్వు అధ్యాత్మ విజ్ఞానము పరమార్థము తెలిసిన వాడివి గనక నువ్వు నాకు దానిని గురుదక్షిణగా ఇవ్వు అన్నట్ట. చూశారు ఇక్కడ అతన్ని గురువుగా చేసుకుని గురుదక్షిణగా జ్ఞానాన్ని అడుగుతున్నాడండి. ఇప్పుడు ఎవడు గురువు ఎవడు శిష్యుడు అర్థం కావట్లేదు. ఇక్కడ ఏం అద్భుతమైనటువంటి పరిణామం చూడండి. అందుకు నాకు అధ్యాత్మ విజ్ఞానం ఇయ్యవయ్యా. అందుకు ఎదిచే దీయతే మహ్యం భవతా గురు నిష్క్రియ. అది నువ్వు నాకు ఇచ్చినట్లయితేనే అసలైన గురుదక్షిణ ఇచ్చినట్లు అవుతుంది. అంటే నేను ఇచ్చిన దానికి ప్రత్యుపకారం అవుతుంది. ఎందుకంటే అది ఒక్కటే అన్ని క్లేశాలని పోగొడుతుంది, మిగిలినది ఏదీ కాదు. ఈ సంపద ఇప్పుడున్న దరిద్రం పోగొట్టచ్చు కానీ అది సంపూర్ణంగా క్లేశనాశనం చేస్తుందా? అందుకే తత్క్లేశ ప్రశమాయాలం యత్ కర్మత దుదీరయా. కనుక దాన్ని తెలియజేయవయ్యా అని అడిగితే అప్పుడు అవును నీకు మంచి అవకాశం కదా ఇది. ఏమిటి? నేనొచ్చి గురుదక్షిణ ఏం కావాలంటే అది ఇస్తానన్నాను. అప్పుడు నేను ఎలా వచ్చాను నీ దగ్గరికి? ఒకవేళ నువ్వు రాజ్యం అడిగినా ఇచ్చేస్తాననే ప్రిపరేషన్తో నేను వచ్చాను, అవునా కదా? నువ్వు ఏది అడిగితే ఇది ఇస్తాను అన్నప్పుడు ఏదో ఆవేశంతో అన్నాడండి ఇతను, ఆలోచించుకుని అన్నాడు ఈ మాట. ఒకవేళ ఆయన రాజ్యం అడిగినా ఇచ్చేస్తానన్నాడు అంటే ఈయనకంత డిటాచ్మెంట్ ఉందో ఆలోచించండి. ఆ రాజ్యంతో క్షత్రియ ధర్మ ప్రకారంగా ఆయన ఓడించి రాజ్యం తీసుకున్నప్పటికీ కూడా అడిగితే ఇచ్చేయడానికి సిద్ధపడే ఉన్నాడు కదా. పైగా ఆయన మనస్సులో ఏమనుకున్నాడంటే నేను వెంటనే రాజ్యం అడుగుతానని అనుకున్నాడు. అందుకే ఈ మాట అనగానే అవును నీకు మంచి అవకాశం వచ్చింది కదా, ఏది అడిగితే ఇస్తానన్నాను కదా, మరి నీ దగ్గర నుంచి నేను ఒకప్పుడు తీసుకున్న రాజ్యం తిరిగి ఇచ్చేయని ఎందుకు అడగలేదు అంటే ఒక మాట అన్నాడు. నిజమే, నువ్వు చేసింది తప్పు కాదు. ఎందుకంటే పాలకుడైనటువంటి వాడు ప్రజలకి రాజ్యానికి ప్రమాదం కలిగించకుండా ధర్మమయమైన యుద్ధంతో రాజ్యాన్ని సంపాదించవచ్చు. ఇందులో ఎన్ని అండర్లైన్ చేయాల్సిన వాక్యములే, చాలా జాగ్రత్త పెట్టుకోవాలి, లేకపోతే కువ్యాఖ్యం చేసుకుంటాం. ఒకరు ఇంకో రాజ్యాన్ని నాశనం చేసేయడం క్షత్రియ ధర్మం కాదు. వాళ్ళు నాశనం చేయకుండానే రాజులను మాత్రమే ఓడించారు తప్ప రాజ్యాలను నాశనం చేయలేదు అక్కడ. అది ఇక్కడ చూపిస్తున్నారు. అందుకు క్షత్రియ ధర్మం ప్రకారం నువ్వు తీసుకున్నావు, నేను పోరాడాను. కానీ తత్ర అశక్తస్య, నాది దోషం లేదు. నేను పోరాడి సమర్థత లేక నేను ఓడిపోయాను కనుక నాకు పాపం అంటలేదు, నీకు పాపం అంటదు.
ఇప్పుడు నువ్వు నాకు రాజ్యం ఇస్తావా? క్షత్రియుడైన వాడు భిక్ష అడిగి రాజ్యాన్ని తీసుకోకూడదు సుమా, ప్రతాపంతో తీసుకోవాలి తప్ప, లేదా కూర్చోవాలి తప్ప. భిక్షం అడుగుతాడు ఎవడైనా? నయాత్న క్షత్రబంధూనా ధర్మాయే తత్సతా మతం. అందుకు కాన సత్క్షత్రియులకు భైక్ష్యం బుక్కీడు. అందుకొద్దు. నేను ఇంతవరకు వేద ప్రకారంగా చెప్పినటువంటి కర్మల ద్వారా నేను బంధ విమోచన చేయడానికి చేస్తున్నాను. భోగాలు ఎందుకు అనుభవిస్తున్నానంటావా? నా పుణ్యాలని క్షయం చేసుకోవడానికి. చూడండి, పాపాలని క్షయం చేసుకోవడానికి యజ్ఞాలు చేస్తున్నాను, పుణ్యాలని క్షయం చేసుకోవడానికి భోగం అనుభవిస్తున్నాను అన్నాడు ఇక్కడ. చూడండి, అంటే ఒక్కొక్కప్పుడు మనకి మహాత్ములకు కూడా భోగాలు ఉన్నట్టు కనిపిస్తాయి. వాళ్ళు దానికోసం వెంపల్లాడరు, తాపత్రయపడరు, వస్తాయి. ఎందుకంటే దాని సుఖ ప్రారంధం అంటారు. గత జన్మలో చేసుకున్న పుణ్య ప్రకారంగా అది వచ్చింది కనుక భోగాన్ని అనుభవిస్తే పుణ్యం క్షయమైపోతుంది. ఏది లాలస లేకుండా అనుభవిస్తే పుణ్యం క్షయమైపోతుంది. రెండవది, పాప నివారణార్థం యజ్ఞయాగాదులు చేయాలి. పాపం పుణ్యం రెండు క్షయమైతే ఏం లభిస్తున్నది? ముక్తి లభిస్తున్నది. అందుకు పాపక్షయం కోసం నేను యజ్ఞాలు చేస్తున్నానయ్యా, పుణ్యక్షయం కోసం భోగాలు అనుభవిస్తున్నాను. అందుకు రాజ్యం యాగాంశ్చ వివిధాన్ భోగై పుణ్యక్షయం తథా తయింతే మనో. ఇప్పుడు నువ్వు నన్ను రాజ్యం అడగకుండా జ్ఞానం అడిగేవే. ఇక్కడ గొప్ప మాట అంటున్నాడు, దిష్ట్యా వివేకైశ్వర్యతాంగతం. నీకు రాజ్యైశ్వర్యం లేకపోవచ్చు కానీ వివేకమనే ఐశ్వర్యం వచ్చిందయ్యా అన్నాడు. వివేకమనే ఐశ్వర్యం అంటే అర్థం ఏంటి? ఏది నిత్యము ఏది అనిత్యము అనేటువంటి ఒక తపన కలిగి నిత్యమైన దాన్ని పొందాలి అనేటువంటి జిజ్ఞాసని కలిగిందే దిష్ట్యా. గొప్ప మాట వేశాడు. దిష్ట్యా అంటే అదృష్టము చేత. గొప్ప మాట అన్నాడు. నీకు ఎన్నో జన్మల అదృష్టం పండింది గనక జ్ఞానం తెలుసుకోవాలని మఠం వేసుకున్నావు. చూసారా, ఇక్కడ పరమాత్మ గురించి తెలుసుకోవాలని కూర్చున్నాడు అంటే గత జన్మల పుణ్యాలున్నాయి అని అర్థము. అంతేగాని సుఖాలు అనుభవిస్తున్న వాడిని చూసి ఎన్ని పుణ్యాలు చేసుకున్నాడో అనుకోవడం కాదు. అవి పుణ్యాల వల్ల వచ్చుంటాయి కానీ అది కాదు అసలైన పుణ్యం, ఇదండి. అందుకే దిష్ట్యా వివేకైశ్వర్యతాంగతాం. అదృష్టము చేత నీకు వివేకైశ్వర్యం కలిగింది. తచ్ఛ్రూయతాం, నీకు చెప్తున్నా విను, ఎందుకంటే అడిగే కనుక చెప్తున్నా. అవిద్య అంటే ఏమిటో ముందు చెప్తున్నాడు. అవిద్య అంటే ఆత్మ కాని దానిని ఆత్మ అనుకోవడం. అది ఆత్మని తెలుసుకోలేకపోవడం. కనుక ఆత్మను తెలుసుకోలేకపోతున్న దేనివల్ల జరుగుతున్నది? ఆత్మ కాని దానిని ఆత్మ అనుకోవడం. ఇప్పుడు ఆత్మ అంటే ఏమిటి? అది కూడా పెద్దదే గోల వచ్చింది మళ్ళీ. ఆత్మ అంటే నేను అనే భావన. ఇది ఒకటి అర్థం చేసుకుని చాలు. నేను అనే భావన. ఈ నేను అనే భావన నువ్వు ఆత్మ కాని దాని యందు పెట్టుకుంటే అది అవిద్య. ఆత్మ కాని దాని యందు నేను అనే భావన పెట్టుకుంటే అవిద్య. దేని యందు నేననే భావన పెట్టుకున్నావో దానికి అతీతంగా ఉన్న పరమాత్మ యందు ఈ భావన పెట్టుకుంటే అదే విద్య. క్లుప్తంగా అయిపోయిందా క్లుప్తంగా? కానీ ఇదే పెద్ద గొడవండి. ఎందుకంటే నేను కానిది అంటే ఏమిటో చెప్పండి. ఇక్కడ ముందు దేహం. ఫస్ట్ నువ్వు ఎవడవయ్యా అంటే నేను అనగానే 5 అడుగులు 6 అడుగులు చెప్తా. అది నువ్వు కావట ఫస్ట్ ఆఫ్ ఆల్. పోనీ దేహం కాదండి, నిజమే, ఇది ఎప్పుడో కూడా పోతుంది కాదు. కానీ దీనిలో మనస్సు అనేది ఒకటి ఉంది, ప్రాణం అనేది ఒకటి ఉంది, అది నేను. అది అంతకంటే కావు. మరేమిటి? ఈ మనస్సు కానీ ఇవన్నీ కూడా పంచభూతాత్మకమైన ప్రకృతిలోని వికారములే. పంచభూతాత్మకే దేహి దేహే దేహి మోహతమో వృత అహం మమేతదుచ్చై కురుతే కుమతిర్మతి. తాను కాని దానని తానని తలచడమే అవిద్య. ఒక్కటి అది ఇక్కడ చెప్తున్నాడు. మనం బట్ట కట్టుకుంటాం కానీ బట్టే నేను కాదు కదా. అది అనుకోవడం ఎంత అజ్ఞానమో, శరీరం నేను అనుకోవడం అంతే అజ్ఞానం. ఇది చెప్పడం సులభం కానీ ఇదే సాధించవలసిన అంశం. నేను కాని దాన్ని నేను అనుకోవడం మనకి ఇప్పటి అలవాటు కాదు, అనేక జన్మల అలవాటు. అందుకే ఏ జన్మ పొందినా ఆ బాడీ నేను అనుకుంటాం. ఇప్పుడు ఈ బాడీ నేను అనుకున్నా, ఇది పోయింది, మరో జన్మ వచ్చింది, ఆ దేహం నేను అనుకుంటాం. ఇది ఏ దేహంలో దూరితే అది నేను అనుకోవడం నాకు జన్మల అలవాటు. నీకు జన్మల నుంచి ఉన్న అలవాటు నేను ఇక్కడ తీయమంటే తీయగలనా అండి? తీయలేను. కొందరు గోళ్ళు కొనుక్కోవడం అలవాటు. వాడికి ఇప్పుడు ఇవాళ ఒక్కరోజు ఇక్కడ రాగానే అది కొనుక్కోకుండా ఎలా ఉండగలడు? వాడికి ఇప్పుడు 70 ఏళ్ళు వచ్చాయి, 70 ఏళ్ళ నుంచి కొనుక్కోవడం అలవాటు. ఈ క్షణాలు ఎలా మారేస్తాడు? మానలేడు. అలాగే అనేక జన్మలు ఏ శరీరం ఎత్తితే ఆ శరీరంలో ఈ బాడీ నాది, ఈ బాడీ నాది అనుకుంటుంటాడు. మనం పంది పిల్ల కథ ఒకప్పుడు చెప్పుకున్నాం, అది గుర్తెచ్చుకొని చాలు. ఇప్పుడు ఇలాగ ఏది పొందితే అది. పంది దేహంలో దొరికితే అబ్బాయి ఇదే నా దేహం, దాని మీద ముచ్చట. ఈ దేహం దొరికితే దీని మీద ముచ్చట. ఇలా ఏది దొరికితే అదే. కనుక తాను కాని దాన్ని తాను అనుచుకునే అవిద్యను కొనసాగించుకోవడం వల్ల జన్మలు కొనసాగుతున్నాయి. కానీ నిజానికి తాను అనే భావన దేని వల్ల వచ్చిందో అది తెలుసుకుంటే, తాను అనే భావనకు అసలు మూలమేది అనేది తెలుసుకోవడమే కావాలయ్యా. ఆకాశ వాయువగ్ని జల పృథివీభ్య పృథక్ స్థితే ఆత్మన్యాత్మమయం భావం కక్కరోతి కళోబరి. అనాత్మైనటువంటి కళేబరంపై
ఆత్మభావన ఏంటయ్యా? ఈ ఆకాశాదరికి కూడా ఏది అతీతమో అది ఆత్మ, అది తెలుసుకోలేక దీనిని ఆత్మనుకోవడం ఏంటి? అందుకే అదే హే ఆత్మని ప్రాజ్ఞో మమేదైతి మన్యతే. ఈ దేహమునందు, దేహము ద్వారా వచ్చిన వాటి యందు అహం మమ అనే భావన జ్ఞానికి ఉండదు. దేహము యందు, దేహము ద్వారా వచ్చిన వాటి యందు. మన సృష్టిలో మీరు అనుకునే అనుబంధాలన్నీ దేహ సంబంధి, అవునా కాదా చెప్పండి? అన్నీ దేహ సంబంధి. ఇప్పుడు దేహమే నీదు కాదన్నప్పుడు దేహ సంబంధి నువ్వు ఎలాగవుతావు? అది కూడా నీది కాదు. కానీ కాదంటూ ఊరుకునేది కాదు ఇది. అది బాగా అలవాటైపోయింది. అహం మమ, అహం మమ. ఈ అహం మమ అనేటువంటిది అలవాటైపోయి ఎలా ఉన్నది అంటే దీన్నే పెంచి పోషిస్తున్నాం. మళ్ళీ ఈ భావాన్ని డెవలప్ చేసుకుంటూ నీ జన్మన్నంత కాలం కూడా ఈ దేహ భావాన్ని నువ్వు పెంచి పోషిస్తున్నావు, కానీ ఆత్మభావాన్ని పెంచి పోషించావా? ఇది ఎలాంటిది అంటే, ఒక మట్టితో ఇల్లు కట్టుకున్న తర్వాత ఆ మట్టి గోడ శుభ్రంగా ఉండాలంటే మళ్ళీ ఏం చేస్తాడు? మట్టే పూస్తాడు. కనుక మట్టి గోడ శుభ్రంగా ఉండడానికి మట్టి ఎలా పోయడమో, కర్మబంధాలతో వచ్చిన దేహాన్ని మళ్ళీ కర్మలతోనే పెంచి పోషించుకుంటూ ఉంటే నిజానికి ఈ కర్మ దేనికోసం చేస్తున్నావు? ఎంత బాగా చెప్తున్నాడు చూడండి ఇక్కడ వేదాంతాన్ని. నిజానికి ఎంత అద్భుతంగా, ఇంత సింపుల్గా చెప్పేశాడు కేసీ ధ్వజుడు. అందుకే మహానుభావుడు అయ్యాడు. ఏమనంటే, మానవుడు కర్మ దేనికి చేస్తాడు చెప్పండి? నేను ఇందాక చెప్పిన చిత్తశుద్ధయే అని మీరు అనొద్దు, అది ఆయన అన్నాడు. మనం ఎందుకు చేస్తున్నాం మనకు తెలుసు. దేనికోసం? దేహోపభోగార్థం. దేహాన్ని సుఖపెట్టడానికే కర్మ చేస్తున్నాం, ఇంక దేనికైనా చేస్తున్నామా? కనుక దేహం కోసమని కర్మ చేస్తూ ఉంటే, దేహం కంటే వేరైనటువంటి పురుషుడున్నాడే, దేహానికి అతీతమైన జీవుడు, దేహం కోసమే కర్మ చేయడం వల్ల మళ్ళీ వీడు ఆ కర్మబంధానికి ఏర్పడి మళ్ళీ దేహాల్లోనే పడుతున్నాడయ్యా. ఎందుకంటే చేసిన కర్మ అంతా దానికోసమే కనుక మళ్ళీ దేహాల్లోనే పడుతున్నాడు. దేహం కోసం చేసిన కర్మ ఈ దేహం పోయిన తర్వాత కూడా దేహాల కోసమే తీసుకెళ్తుంది. నిజానికి దేహానికి అతీతమైన స్థితిని జీవుడు తెలుసుకోనంత వరకు ఇదే వస్తున్న సుమ. కనుకనే ఇక్కడ గొప్ప విశేషం ఏంటన్నాడంటే, ఈ అజ్ఞానమాలిని తొలగడం ఎలాగా అంటే, ఇందాక నేను చెప్పినట్లే ఇది ఒక్క జన్మదా? అనేక జన్మ సాహస్రీం సంసార పదవీం వ్రజన్ మోహశ్రమం ప్రయాతోసౌ వాసనారేణు కుంఠిత. వాసనారేణు కుంఠిత. ఒక కర్మ చేసినా దాని వాసన ఉండిపోతుంది. ఇలాంటి వాసనలు అనేక జన్మల 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 కర్మల వాసనలన్నీ పేరుకుపోయి చిత్తంలో వాసన రేణువులు అన్నాడు. రేణువులు అంటే ధూళి కణాలు. ధూళి కణాలన్నీ కలిసిపోతే ఏమవుతుందండి? దుమ్ము అవుతుంది. ఈ దుమ్మంతా అంటుకుపోయింది చిత్తానికి. ఇంత దుమ్ము అంటుకుపోయినటువంటి చిత్తాన్ని నువ్వు క్షాళనం చేసుకోవాలంటే దేనివల్ల? ఒక్కొక్కసారి బాగా మకిలి పట్టేసిన వస్తువుని శుభ్రం చేయాలంటే మనం మామూలు నీరు పొయ్యం, వేడి నీళ్ళు పోస్తాంట. వేడి నీళ్ళు పోస్తే కానీ కొన్ని వదలవు. మన జిడ్డు లాంటివి, ఇది ఎప్పటి జిడ్డు అండి. ఈ జిడ్డు వదలడానికి వేడి నీళ్ళు కావాలట. అందుకు ప్రక్షాళ్యతేయ దాసోస్య రేణుర్ జ్ఞాన ఉష్ణవారిణ. జ్ఞానం అనేటువంటి వేడి నీటి పొయ్యి అన్నాడు. ఇక్కడ జ్ఞానం అంటే విచారణ, విచారణ, విచారణ. నేను కాని దాన్ని నేను కాదు కాదు కాదని పరిహరించి, ఏది నేనో దాన్ని నేను నేను నేనని భావన చేస్తే అది నువ్వు అవుతావు. తెలిసిపోయింది కదా. కానీ ఈ దేహం నేను, ఈ దేహం నేను, ఈ కన్ను నేను, ఈ చూపు నేనంటే మళ్ళీ మళ్ళీ ఆ దేహం కన్ను చూపు. ఇది కాకుండా వీటికి అతీతమైన అవ్యక్త అచించ పరమాత్మ వైపు నేను అనే భావన తిప్పేవనుకో, అది నిరంతరం చేస్తూ 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 ఉంటే అది నువ్వు అవుతావు. ఒక తాడుని ఇక్కడ దాకా తీసుకొద్దామని ప్రయత్నించావు, కొంతలాగావు. అది కూడా ఎలాస్టిక్ అండి. ఇది కొంతలాగా ఇక్కడ దాకా తెచ్చిన టప్పన వదిలితే ఏమవుతుంది? మళ్ళీ వెనక్కిపోతుంది. ఇక్కడ దాకాతే మనం అన్నీ అంతే. ఇవాళ విన్నప్పుడు ఇంక దాకా వచ్చింది, మళ్ళీ ఎన్ని తర్వాత వదిలేసాం. వదలగానే టప్ మళ్ళీ వెనక్కి కొనసాగించి లాగాలి. అదే సాధన. శ్రవణాన్ని మననం చేసి అక్కడ దాకా తెచ్చి అక్కడ బిగించండి, ఉండిపోతుంది. అది చేయవలసింది. అందుకని ఆయన ఈ ధూళిని తొలగించుకోవడానికి చెయ్యాలి సుమా. నిజానికి నేను అనే భావన అనేది ఒక నీరు లాంటిది. దీనికి ఏ వికారం లేదు. కానీ నీటిని స్థాళీ యోగము చేత అన్నాడు. స్థాళీ అంటే పాత్ర. ఒక పాత్రలో పోసి దాని కింద నిప్పు పెడితే ఆ నీరుకి ఎన్ని వికారాలు వస్తాయి. చప్పుడు బుడబుడలాడుతుంది, వేడెక్కిపోతుంది, పొంగిపోతుంది. 3 లక్షణాలు ఉన్నాయి దానికి. చప్పుడు చేయడము, వేడెక్కడము, పొంగడము. నిజానికి 3 లక్షణాలు దానికి ఉన్నాయో చెప్పండి? లేవు. దేనివల్ల వచ్చాయి? వేడి వల్ల. పాత్ర వేడి మానని వేడి ఉంది అక్కడ. ఒట్టిన నీళ్ళు వెళ్ళుంటే ఏమయ్యేది కాదు అక్కడ, అది ఆగిపోయేది. ఏది? నిప్పు పోయేది. ఆ నీరు యథాతథంగా టపీమని దిగితే ఆ అజ్ఞానం అని నిప్పు ఆరిపోయేది. కానీ మధ్యలో వచ్చి పాత్ర కూడా అడ్డిందిట. దానివల్ల వచ్చే వికారాలన్నీ. అలాగే ఇక్కడ ఎంత మాట చెప్పాడంటే, మనస్సు అనేది ఒకటి ఉన్నదే. ఆ మనస్సుతో తాదాత్మ్యం చెందిపోయిన జీవుడు ఈ ప్రకృతి సంగము చేత, అంటే ఇక్కడ ప్రకృతే పాత్ర లాంటిది అనమాట. ఈ ప్రకృతి సంగము చేత వాడు దూషితమై వికారాలకు లోనవుతున్నాడు. నిజానికి ఏ వికారం వాడిది కాదు. ఇందులో చప్పుడు కానీ, వేడి కానీ, పొంగు కానీ నీటిదా నిప్పుదా?
అవన్నీ నిప్పు వికారాలు సంక్రమించాయి. దానికి కారణం ఇది అడ్డు, ఈ ఆవరణ. ఇది ఆ అడ్డే తీసేస్తే ఈ నీరు వెళ్ళి తిన్నగా ఆపేసేదా నిప్పుని. కనుక ఈ ప్రకృతి అనబడేటువంటి ఆవరణని తెంచుకోగలిగితే మనల్ని దహించేటువంటి తాపత్రయాలను మనమే ఆపగలమయ్యా. ఎంత చక్కటి ఉపమానంతో వివరించాడండి ఇక్కడ. ఇలా చెప్పి అందుకు ఏం చెయ్యాలి, అందుకు సాధన చెయ్యాలి. ఇప్పుడు చెప్పేసాం కనుక అయిపోయేది కాదు. ఇటు నుంచి అటు తిప్పడానికి చేసేదే సాధన. దాన్ని మోక్ష సాధన అనండి, యోగం అనండి. ఇది యోగం. ఇప్పుడు చెప్పబడుతున్నది యోగం. నాయన ఈ యోగాన్ని నీకు చెప్తున్నాను. అసలు చిక్కంతా దేంతో వచ్చిందో ఆలోచించు. ఫస్ట్ అది చెప్పాడు. శరీరంతోనా? పాపం ఇదేం చేస్తుందండి, ఇదంతా గోళీ, ఇది గోళం, ఇదేం లేదు. ఇది అసలు చిక్కంతా కూడా వచ్చింది. ఇది నాదనుకోవడానికి కానీ, ఇది నేను అనుకోవడానికి కానీ, అదే నేను అనుకోవడానికి కానీ ఒకటే కారణం. నేననేది దేంట్లోంచి పుట్టింది? అంతఃకరణం అనేది. ఈ అంతఃకరణం ఒక్కటే. పేర్లు బట్టి మనస్సు, బుద్ధి, చిత్తం అంటున్నాం కానీ అంతఃకరణం మనస్సు అందా. ఇప్పుడు ఏది కారణమైందో తెలిసిపోయింది. ఏంటండి? ఏది అసలు ప్రమాదకారి? మనస్సు. కనుకనే ఈ మాట ఇక్కడ చెప్తున్నాడు వాళ్ళు ఉపనిషత్తుల్లో మాట. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో బంధాయ విషయాసంగి ముక్తై నిర్విషయం మనః. ఒకే మాటలో చెప్పాడు. బంధనం తగిలించితే విషయములతో అనుబంధమే బంధం. విషయాల నుంచి వెనక్కి తిప్పేస్తే ముక్తి. అంతే. కనుక నేను అనే అంతఃకరణం ఏదిందో మనస్సు, అది విషయములతో అటాచ్మెంట్ ఏర్పడం వల్ల బంధం. దాని నుంచి తిప్పేస్తే ముక్తి. కనుక మన ఏవ మనుష్యానాం కారణం బంధముఖ్యో. సో ఇప్పుడు మనకు ఏం తేలింది? బాగు చేసుకోవాల్సింది, సరిగ్గా కంట్రోల్లో చేసుకునేది ఏంటి? దొరికిపోయింది, మనస్సు అనేటువంటిది. కనుక విషయేభ్య సమాహృత్య విజ్ఞానాత్మా మనోముని చింతయేన్ముక్తయే తేన బ్రహ్మభూతం పరమేశ్వరం. కనుక ఇప్పుడు మనకి ఏం తెలిసిపోయిందంటే విషయాల నుంచి దీన్ని మరల్చి విష్ణువు వైపు తిప్పాలి. ఇది మనకు తెలిసినది. దానికి ఏమిటి సాధనం? ఆత్మప్రయత్న సాపేక్ష విశిష్టాయా మనోగతి తస్యా బ్రహ్మణి సంయోగో యోగ ఇత్యభిధీయతే. ఇదండి యోగ అంటే. యోగ అంటే పద్మాసనం వేసారా, ఊపిరి గట్టిగా వదిలేరా, నెమ్మదిగా వదిలేరా, ఇది కాదు. యోగం అంటే ఇక్కడ చెప్తున్నాడు. యోగం అనేది డెఫినిషన్ ఏంటంటే ఆత్మప్రయత్న సాపేక్ష విశిష్టాయా మనోగతి. ఎంత గొప్పగా చెప్పాడు. ఆత్మప్రయత్నము అవసరమైన మనోగతిని బ్రహ్మముతో కలుపుటయే యోగము. ఇక్కడ 3 ఉన్నాయి చూడండి. ఆత్మప్రయత్నము అవసరమైన, ఇదొక పాయింట్. ఇందులో ఏమొచ్చింది మీకు? ఆత్మప్రయత్నం. ఇక్కడ ఆత్మ అంటే మళ్ళీ సోల్ అక్కడికి వెళ్ళద్దు, పరమాత్మకి వెళ్ళద్దు. ఆత్మ అంటే తన అని అర్థం తీసుకోండి. ఆత్మ ప్రయత్నం, తన ప్రయత్నముతో. అంతేగాని హఠాత్తుగా రాదేది. ముందేం చెప్పాడు? తన ప్రయత్నం. హఠాత్తుగా రాదు మోక్షం, గుర్తుపెట్టుకోండి. ఊడిపడదు ఎక్కడి నుంచో. అందుకే నమోక్షో నభసపృష్టే నపాతాళే నభూతలే అన్నాడు. హఠాత్తుగా ఆకాశం పండురాన్నట్టు పడుతుంది అనుకున్నారా మోక్షం అంటే? ఆత్మ ప్రయత్న సాపేక్షాత్, అది ఇక్కడ చెప్పాడు. నీ ప్రయత్నముతో మనోగతిని. రెండోది ఏమొచ్చిందండి ఆత్మ ప్రయత్నం తర్వాత? మనోగతి. అంటే మనస్సు యొక్క గతి నీ ప్రయత్నముతో బ్రహ్మమునందు కలుపుటయే యోగము. యోగం అంటే డెఫినిషన్ చెప్పేశాడు. ఈ యోగం అంటే ఆత్మ ప్రయత్న సాపేక్షమైనటువంటి మనోగతి బ్రహ్మమునందు లఘించుటయే యోగము అని చెప్పి, ఇప్పుడు ఆ యోగంలో ఎవడైతే సాధన దశలో ఉంటాడో వాడిని యుంజానుడు అని అంటారు. యుంజానహ అంటే యోగ మార్గములో సాధన చెయ్యువాడు. ఇప్పుడు మన యోగులమా యుంజానులమా? యుంజానులమా అయితే పనికొస్తుంది. యుంజానులం కాలేదా? అక్కరేలేదు ఇది. లేదా యుంజానులు అవ్వాలనైనా చెయ్యాలి. ముందు యోగులు అవ్వాలని తర్వాత చూద్దాం. ముందు యుంజానులు అవుదాం. యుంజానులు అంటే యోగముకై ప్రయత్నం చేయవారు, సాధన దశలో ఉన్నటువంటి వారు. వీళ్ళు సాధన చెయ్యగా ఇది సాధ్యమవుతుందయ్యా. ఇక్కడ ముందే ఒక మాట చెప్తున్నాడు. అలా చెయ్యగా మనస్సుని పరమాత్మ యందు విషయముల నుంచి మరల్చి అలా నిలుపుతున్న దశలోనే ఒకవేళ విఘ్నం ఏర్పడిందనుకో అన్నాడు. విఘ్నం ఏర్పడడం అంటే ఏదో మనకు తెలియని బలీయమైన దెబ్బ తగిలి విఘ్నం ఏర్పడడం కావచ్చు, శరీరం పతనమయ్యే విఘ్నం ఏర్పడడం కావచ్చు. అప్పుడు ఏం జరుగుతుందంటే తర్వాతి జన్మలో అది కొనసాగింపబడుతుంది. వెంటనే అభయమిస్తున్నాడు అన్నమాట. తర్వాత జన్మలో జన్మాంతరై అభ్యసతో ముక్తి పూర్వస్య జాయతే యజ్జంతరాయ దోషేణ దుష్యతే చాన్యమానసం. ఈ విధంగా జరుగుతుంది. లేదా ఆ విఘ్నమే రాకపోతే ఈ జన్మలోనే క్రమంగా మనం ఆ సమాధి స్థితిని పొందగలము సుమా. కనుక ఇక్కడ ఈ మాట ఎందుకు చెప్పాడంటే సాధన ప్రారంభిస్తే ఒకవేళ ఈ జన్మలో కాకపోయినా తర్వాత జన్మలోనే సిద్ధిస్తుంది తప్ప వృధా పోదు. అది చెప్పడానికి ఈ మాటని ముందే చెప్పాడు మహానుభావుడు కేశిధ్వజుడు. అందుకు ఇప్పుడు నేను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే సాధన ఎలా చేయాలో మొదలు పెడుతున్నాడండి ఇక్కడ జాగ్రత్తగా. ఎంత స్పష్టత ఉంది కదా, ఎక్కడా స్పష్టం లేదు. ముందు కావలసింది యోగి బ్రహ్మచర్యము, అహింస, సత్యము, అస్తేయము,
అపరిగ్రహము అనేటువంటి 5 అనుసరించాలి సుమా. బ్రహ్మచర్యము ఇది ప్రధానంగా ఇంద్రియ నిగ్రహమని, అధ్యయనం ఇందాక చెప్పినట్టు అధ్యయనము, దాని తర్వాత అహింస మనోవాక్కాయ కర్మలతో ఎక్కువని బాధించుకుంటుట, సత్యము మన అనేక వాళ్ళు చెప్పుకున్నవి గనక చెప్పుకున్నవి చేస్తున్నవో లేదో ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. అస్తేయము అంటే అక్రమార్జన లేకుండా ఉండుట. అపరిగ్రహము అంటే ఇంకొకరి దగ్గర నుంచి వస్తువు స్వీకరించాలనే బుద్ధి ఉండకూడదు. అది నాకుంటే బాగుండు అనుకుంటే ఒక దోషంట. అపరిగ్రహం ఇది ఉండాలి. దాని తర్వాత వీటిని తర్వాత చెప్పబడుతున్నవి ప్రధానంగా నిరంతరం బ్రహ్మచర్యం అన్నప్పుడు ఇక్కడ వేదాధ్యయనంతో పాటు మనోనిగ్రహం ఇత్యాది మనం చెప్పుకున్నాం. స్వాధ్యాయము, శౌచము, సంతోషము చాలా ముఖ్యమండి. కొందరు మొహం ఎప్పుడు ఎందుకో అలా పెట్టుంటారు. ఈ సంతోషం నవ్వుతూ ఉంటూ తృప్తిగా, తృప్తి అది ఎక్కడ బయట నుంచి తృప్తి లేదు, బయట నుంచి అసంతృప్తి లేదు, నీ లోపలి వస్తువు గుర్తుపెట్టుకోండి. సంతోషంగా ఉండడానికి నిరంతరం సంతోషం అది చాలా అవసరం. సాధనకి ఇవన్నీ కూడా సాధనకి ఒక్కసారి మనస్సును అటు తిప్పడం కాదు, ముందు ఇటు నుంచి మరల్చడానికి ఇవన్నీ ప్రాసెస్. బ్రహ్మచర్యము, అహింస, సత్యము, అస్తేయము, అపరిగ్రహం, తర్వాత స్వాధ్యాయము, శౌచము, సంతోషము, తపస్సు అంటే నియమపాలన. ఇవే జపాదులు ఇత్యాదులని దీనిలోకి వస్తాయి. ధర్మపాలన, నియమపాలన, తపస్సు. దీనితో పాటు నియతాత్మ, వీటితో మనస్సుని నిగ్రహించుట. వీటిని ఏమంటున్నారంటే యమములు, నియమములు అంటారు. ఈ 2 ఇప్పుడు నేను చెప్పిన జంట 5 చెప్పాను, మీకు 10 చెప్పాను. వీటిని యమ నియమాలు అంటారు సుమా. దాని తర్వాత చేయవలసింది ప్రాణాయామము. మనకి ఈ రోజుల్లో ప్రాణాయామం గురించి చాలా మంది చెప్తూ ఉంటారు. ఆసన ప్రాణాయామాలు అందరూ చెప్తారు, కానీ దాని ముందు యమ నియమాలు వదిలేశారు. కానీ యమ నియమాలు చాలా ప్రధానం. ఇప్పుడు యోగా పిచ్చి ఒకటి పుట్టింది కదా, మంచిదే, సంతోషం. దాన్ని బట్టైనా భారతీయులకు గొప్ప విద్య ఉందని చాలా మందికి తెలిసింది. కానీ దాని ముందు యమ నియమాలు ఉన్నాయి. దాని తర్వాత ఆసనం. శాస్త్రం అనేక ఆసనాలు చెప్పింది ఏకాగ్రత కుదరడానికి. దాని తర్వాత ప్రాణాయామం సబీజ నిర్బీజములను 2 విధాలుగా ఉంటుంది సుమా అన్నాడు. సబీజ నిర్బీజములంటే మంత్రముతో సహా చేసే ప్రాణాయామం సబీజము, మంత్రరహితంగా చేసే ప్రాణాయామం నిర్బీజము. ఈ ప్రాణాయామాన్ని చేస్తూ నెమ్మదిగా ఏం చేయాలి దాని తర్వాత అంటే శబ్దాది విషయాల నుంచి ఇంద్రియాలని నెమ్మదిగా త్రిప్పి పరమాత్మ వైపు పంపించాలి. ఈ పంపించే ప్రయత్నం ఇటు నుంచి అటు తిప్పుట, దీనికి ప్రత్యాహారము అని పేరు. అటువైపు తిప్పుట. దాని తర్వాత ఏం చేయాలంటే ప్రత్యాహారం తర్వాత శుభాశ్రయమందు ఈ బుద్ధిని నిలపాలి. గొప్ప మాట అన్నాడు ఇక్కడ. ప్రాణాయామేన పవనే ప్రత్యాహారేణ చంద్రియే. మనల్ని చపలత్వానికి గురి చేసేవి 2 గుర్తుపెట్టుకోండి. మనస్సు ఒక్కటే అనుకుంటాం, ఇంకోటి ఉంది ప్రాణము, మనస్సు. 2 మనలో చపలంగా తిరుగుతూ ఉంటాయి. ఇంద్రియాలు స్థూలములే, ఇంద్రియాల్లో తిరిగేవి 2 ఉన్నాయి. ఒకటి ప్రాణం, ఇంకొకటి మనస్సు. ప్రాణం వేగంగా తిరుగుతుంది, తిరగకపోతే మనం తిరగలేం, అదే ఊపిరి అని అంటాం. రెండవది ఏమిటి? మనస్సు. దానికంటే వేగం దీనికి, వాయువేగం కంటే. ఇదే వాయువేగ మనోవేగాలంటే ఇదే ప్రాణవేగం, మనోవేగం. ఈ 2 నియంత్రిస్తేనే కానీ భగవంతుడి దగ్గరికి వెళ్ళలేం. మనస్సు ఒకటి చాలదు. కొందరు అంటారు ప్రాణాయామం అక్కర్లేదని, భగవంతుని తలుచుకోవాలని. కానీ ప్రాణాయామం లేకపోతే జరగదు. అందుకే మనకు పూజకు ముందు కూడా ప్రాణాయామం ఉండేది. ఇప్పుడు అది పోయి ముక్కు పట్టుకోండి అని వాడంటాడు, వీడు పట్టుకుంటాడు. అదే వచ్చింది మనకి. ప్రాణాయామం చాలా ముఖ్యం ఇక్కడ చెప్తున్నాడు. ఇవన్నీ సాధన కోసం ఆ ప్రాణాయామము ద్వారా ఊపిరిని, ప్రత్యాహారము ద్వారా ఇంద్రియాలని ఎంత జగ్గా చెప్తున్నాడు చూడండి. ప్రాణాయామేన పవనే ప్రత్యాహారేణ చంద్రియే వశీకృతే. ప్రాణాయామము ద్వారా ఊపిరిని, ప్రత్యాహారము ద్వారా ఇంద్రియాలని వశీకరించుకుని తతకుర్యాత్ స్థితం చేత శుభాశ్రయే. శుభాశ్రయమునందు ఈ మనస్సును నిలపాలి అన్నాడు ఇక్కడ. శుభాశ్రయం, శుభ ఆశ్రయం. ఆశ్రయం అంటే ఉంచవలసిన చోటు. ఎటువంటి ఉంచవలసిన చోటు? శుభ ఆశ్రయం. మనసును దేని మీద దాని మీద ఉంచుతూనే ఉంటాం. ఇక్కడ మనమున్నా మన మనస్సు ఇంకెక్కడో ఉంది. కానీ శుభమైన ఆశ్రయమందు మనస్సును ఉంచాలి అని ఆపెట్టండి ఇక్కడ. ఎందుకు ఆపాడు? వింటున్నాడు లేదని డౌట్కి. అందుకు కాదు, మైత్రేయుడు వింటాడు శ్రద్ధగా కథ చెప్పే విధానం. వెంటనే మైత్రేయుడు అడిగాడు, శుభాశ్రయం అంటే ఏమిటో నాకు వివరంగా చెప్తావా అంటే వివరిస్తున్నాడు. నాయన, ఇప్పటి వరకు వచ్చింది ఆపుదాం, నీకు కొంచెం ప్రపంచ స్వరూపం గురించి చెప్తాను. నువ్వు నిలపవలసిన శుభాశ్రయము ఏదో అది 2 విధాలుగా ఉంటుంది. మూర్తమమూర్తంచ పరంచ అపరమేవచ. శుభాశ్రయము అంటే నిలపవలసిన చోటు ఏదండి? డైరెక్ట్గా చెప్పేస్తా, విష్ణువు. విష్ణువునందు నిలపాలి దీనిని. వశీకృతమైనటువంటి బుద్ధిని విష్ణువు యందు నిలపాలి. ఆ విష్ణువు మూర్తంచ అమూర్తంచ పరంచ అపరమేవచ. మూర్తము అమూర్తమని, పరము అపరమని 2 విధములుగా చెప్పబడుతున్నది. అసలు ఈ జగత్తంతా కూడా 3 రకాల భావనలతో ఉంటుంది సుమా. ఇప్పుడు మూర్తం అమూర్తం
అది పక్కన పెడదాం. పరమపరమం ఈ సెక్టర్ని అలా ఉంచండి. ఇప్పుడు మరొక విషయాన్ని చెప్తున్నాడు. ఇది కనెక్షన్ ఉంది, అటు వెళ్ళాలంటే ఇది ముందు అర్థం కావాలి కనుక. త్రివిధ భావన భూప విశ్వమేత నిబోధతాం. 3 రకాలుగా కూడిన భావనతో ఉంటుంది సుమా. అదేమిటంటే బ్రహ్మ భావన, కర్మ భావన, ఉభయ భావన అని 3 భావనలతో ఉంటుంది. ఈ విశ్వమంతా కూడా 3 భావనలతో కూడి ఉంటుంది. 3 భావనలు. ఆ 3 భావనల్లో మొదటి భావన బ్రహ్మభావన ఎవరికి ఉంటుందంటే సనందనాదయో ఏతు బ్రహ్మభావనయాయుత. సనక సనందనాదులు బ్రహ్మభావనలో ఉంటారు. అంటే పరబ్రహ్మ ఇందాక చెప్పేమో అచించ అవ్యక్త, దాని భావన ఎవరికి ఉంటుంది? నేను ఇక్కడ చెప్పాను భావన మనకు ఉన్నదా? ఆ భావన కేవలం ఎవరికి ఉంటుందయ్యా అంటే సనక సనందనాదులకు మాత్రమే బ్రహ్మభావన ఉంటుంది. ఇక కర్మభావనయాచాన్యే దేవాద్యా స్థావరావరాహ. దేవతలు మొదలుకుని మిగిలిన లోకములన్నిటి యందు కూడా కర్మభావనే ఉంటుంది. కర్మయందే భావన ఉంటుంది తప్ప బ్రహ్మమునందు భావన ఉండదు. మొదటి వాళ్ళకి బ్రహ్మభావన, దేవతల మొదలుకుని మిగిలిన వాళ్ళందరికీ కర్మభావన. హిరణ్య గర్భాదులకి అంటే బ్రహ్మాది దేవతలకి బ్రహ్మ కర్మాత్మిక ద్విధ, వాళ్ళకి 2 ఉంటాయి. హిరణ్య గర్భాదులు అంటే అదొక కేటగిరీ ఉందన్నమాట. హిరణ్య గర్భ అంటే బ్రహ్మదేవుడు మొదలైన వారి కంటే బ్రహ్మభావన ఉంటుంది, ఇది కర్మభావన ఉంటుంది. ఎందుకంటే బ్రహ్మదేవుడు ఉభయులకి గురువు కదండి. సనక సనందనాదులకు కూడా వారి మానసపుత్రులే కనుక ఆయన కూడా బ్రహ్మభావన ఉంటుంది. జగన్ నిర్వహణ ఉండాలి కనుక కర్మభావన ఉంటుంది. కనుక ఈ 3 కూడినదే ఈ విశ్వమంతా కూడా. ఇది తెలియజేస్తూ బోధాధికార యుక్తేషు విద్యతే భావభావన ఇప్పటి వరకు అయింది కదా. ఎవరైతే జ్ఞానమునకు యోగ్యులంటే ఇందాక చెప్పిన పరతత్వం తెలుసుకోవడానికి ఎవరు యోగ్యులో వారి యందు భావభావన అనేది ఉంటుంది. ఇది ఇంచుమించు బ్రహ్మభావనకి దగ్గరే. అంటే ఆ బ్రహ్మము గురించి భావించాలి అని తపనతో వీళ్ళు నిరంతరం ఉంటూ ఉంటారు. మిగిలిన వాళ్ళకి వీళ్ళ కేటగిరీవే ఎక్కువ ఉంటుంది. అదెవరంటే అక్షీణే సమస్తేషు విజ్ఞాన జ్ఞాన కర్మసు విశ్వమే తత్పరంచాన్యద్ భేద భిన్న దృశానృణ ప్రత్యస్తమిత భేదం యత్ సత్తామాత్రమగోచరం. ఇతరులకి ఈ విశ్వమంతా ఒకటి ఉంది, దీన్ని నడిపేవాడు ఒకడు ఉన్నాడు అని 2 భావనలు ఉంటాయి. దీన్ని భేదభావము అని అంటారు అని చెప్తున్నాడు ఇక్కడ. విశ్వం ఒకటి, దీన్ని నడిపేవాడు వేరే ఉన్నాడు అనేటువంటి భావన భేదభావము అని చెప్పబడుతుంది. ఇప్పుడు ఈ స్థితిలోనే అందరూ ఉన్నామా లేదా? అందుకు ఇక్కడి నుంచే సాధన ప్రారంభించాలి. నువ్వు ఎక్కడి నుంచి ఉన్నావో అక్కడి నుంచి మొదలుపెట్టు. ఇక్కడ అసలు ఆ పరమాత్మ యొక్క స్థితి ఏమిటి ఇది చెప్తున్నాడు. ఇంతవరకు ప్రపంచం ఈ 3 ఉన్నదని చెప్పేశాడు కదా. పరమాత్మ యొక్క స్థితి ఏమిటి అంటే ప్రత్యస్తమిత భేదం యత్ సత్తామాత్రం అగోచరం వత్సామాత్మ సంవేద్యంత జ్ఞాన బ్రహ్మ సన్నితం. అది భేదరహితమైనటువంటిది. అంటే ఇప్పుడు ఇందాక చెప్పినది కొందరికి భావభావన ఉంటుంది, మిగిలిన వాళ్ళది ద్వైత భావన అని అంటారు. అంటే విశ్వాన్ని వేరుగాను దీనికి మూలమైనటువంటి వాడు ఎవడో ఒకడు ఉన్నాడు అనుకోవడాన్ని భేదభావన అంటారు. ఈ భేదం అస్తమించి సత్తామాత్రముగా అంటే కేవలం ఉన్నది ఒక్కటే, అది మాటకందనిది మనస్సుకందనిది అనేది ఏదున్నదో అది విష్ణువు యొక్క స్వరూపము, అది పరరూపమని అంటారు సుమ. ఈ పరరూపము నిజానికి ఏ రూపము లేనిది, దీన్ని మించినది మరొకటి లేదు అయినటువంటి ఈ తత్వము, దీనిని యోగనిష్ఠులు మాత్రమే ధ్యానించగలరు తప్ప ఇతరులు దీన్ని ధ్యానించలేరు. దేన్ని? ఇప్పుడు చెప్పినటువంటి పర అనబడే పరమేశ్వర స్వరూపం. ఎందుకంటే ఇప్పుడు 3 భావాలను చెప్పేశారు. ఇప్పుడు పర అనబడే పరమేశ్వర స్వరూపం చెప్తున్నాడు. పరమేశ్వరుని యొక్క పర అనబడే స్వరూపం ఉన్నదే, దానిని కేవలం జ్ఞాననిష్ఠులైన యోగులు మాత్రమే తెలుసుకోగలరు. అందువల్ల మనమేం చేయాలి అంటే హరి యొక్క స్థూలమైన విశ్వరూపమే మనకు కనిపిస్తోంది కనుక దాని గురించి ఆలోచించండి అన్నాడు. ఇక్కడ పరా అయినటువంటి పరమాత్మ యొక్క స్వరూపం చెప్పారు, ఈ కనబడుతున్న విశ్వముడు చూపించాడు. మనం ఏమనుకుంటున్నాం, దీనికి భిన్నం అదంటున్నాం. యోగులు ఏమిటి, ఉన్నదంతా అదొక్కటే అంటున్నా కానీ ప్రపంచాన్ని చూడట్లేదు. మనం చెప్పినట్లుగా బంగారు నగల బోల్డ్ కనబడితే ఎన్ని నగలో అంటాడు ఒకడు, ఎంత బంగారమో అంటాడు ఒకడు. ఎంత బంగారమో అనేది పరమాత్మ దృష్టి, ఎన్ని నగలో అనేది ప్రపంచ దృష్టి. అనేకత్వం చూస్తున్నాడు వీడు, ఏకత్వం చూస్తున్నాడు వాడు. ఆ ఏకమైన పరమాత్మను మాత్రమే దర్శిస్తాడు ఎవడు, జ్ఞాననిష్ఠుడు. అనేకాన్ని చూస్తాడు. వీడికి ఏమిటి శరణ్యం అంటే కనిపిస్తున్న స్థూల రూపమే, ఈ విశ్వరూపంలో గోచరమగుతున్న వాడినే చింతించాలి సుమా. అది చెప్తున్నాడు. విశ్వస్వరూప వైరూప్య లక్షణం పరమాత్మనః. ఆ విశ్వరూపానికి అతీతుడైన అతన్ని వాళ్ళు చూస్తారు, విశ్వరూపుడైన వారినే మనం చూస్తున్నాం. కనుక మనం ఏం చేయాలంటే విశ్వమే విష్ణు రూపంగా భావించాలి. దీనికి ఏం చేయాలి? త్రిభువన వపుషం విష్ణుమీశన్నమామి. అదేనండి దిక్కు. ప్రపంచమే నీకు కనబడుతోంది, పరమాత్మ కనబడట్లేదు, అవునా? అయితే ప్రపంచాన్నే పరమాత్మ స్వరూపంగా భావన చెయ్యు. అది కాదా? నిజమే. దీని ఎందంతటా ఆయనే ఉన్నాడు గనక ఇందులో ఉన్న ఒక్కొక్కడే చెప్తున్నాడు. హిరణ్య గర్భో
భగవాన్ వాసుదేవ ప్రజాపతి మరుతో వసవో రుద్ర భాస్కర స్తారకాగ్రహ గంధర్వ యక్ష దైత్యాద్య సకలా దేవయోనయ మనుష్యా పశవ శైలా సముద్రా సరితో ద్రుమా భూప భూతాన్యశేషాని భూతానాం ఏ చ హేతవ ప్రధానాది విశేషాంతం. ప్రధానాది విశేషాంతం. ప్రధానము అంటే మనకు చెప్పబడుతున్నటువంటి ప్రకృతి నిన్న చెప్పాం. దాని మొదలుకొని పంచభూతాలన్నీ అయిన తర్వాత జీవుడి వరకు మొత్తం ఇదంతా కూడా చేతనాచేతనాత్మకం, స్థావర జంగమాత్మకమైనది. ఇందులో ఏకపాదం ద్విపాదంచ, ఏకపాద జంతువులు ఉన్నాయి, ద్విపాదం ఉన్నాయి, చతుష్పాదం, బహుపాదం, అపాదకం, ఇన్నున్నాయి రకరకాల జీవులు. ఏకపాద జీవులు, ద్విపాద జీవులు, బహుపాద జీవులు, అపాద జీవులు. దీన్ని బట్టి జీవుల కేటగిరీలో మన పురాణ విజ్ఞానం ఎంత స్పష్టం. ఏకపాద జీవి గురించి కూడా చెప్పిందంటే ఎంత విశ్వజ్ఞానం ఉందో చూడండి. హిరణ్య గర్భుడు, బ్రహ్మదేవుడు మొదలుకొని దేవతలు, ఋషులు, ఇదంతా కలిపితే మీకు ఏం తెలిసింది? విశ్వరూప సందర్శన యోగం. అది చెప్తున్నాడు. నువ్వు అవ్యక్తాన్ని అందుకోలేవు కదా, అక్కడ ఏం చెప్పాడు? ఇదే చెప్పాడు. అవ్యక్తో హి గతి దుఃఖం క్లేశోధిక తరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం. అవ్యక్తమైనటువంటి దాన్ని మహాకష్టమై అందుకోవడం, అది జ్ఞానులు పట్టుకుంటారు. నీకు ఈ వ్యక్తమైనదంతా కూడా విష్ణువే అని మొత్తం కలిపి ఒక్కటిగా చూడడం నేర్చుకో. ఇదంతా కలిపి అప్పుడు కూడా భేదభావం కలుగుతుంది, నీకు భేదభావం పోతుంది. అవునా లేదా? అంతా కలిపి ఒకటే అని చూడడం. అందుకే మనకి విష్ణు శాస్త్రం చదువుకునే ముందు ఇందుకు చెప్పారు ధ్యాన శ్లోకం. భూపాదౌ యస్య నాభిర్వేదసురణిలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణాభాషాశిరోజ్జర్ముఖమపి దహనో యస్య వాస్తేయమబ్ధిః అంతస్థం యస్య విశ్వం సుర నర ఖగ గో భోగి గంధర్వ దైత్యైః చిత్రం తే రమ్యతే తం త్రిభువన వపుషం విష్ణుమీశం నమామి. అదండి ఇక్కడ ఇప్పుడు నేను చదివిందంతా అదే. కనుక ఇప్పుడు మనకి శరణ్యమేమిటి? విశ్వమంతా ఆయనే, ఆయనే ఎప్పటికప్పుడు అనుకుంటూ 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 విశ్వంలో తిరుగు. ఇది చెప్తున్నారు. అసలు ఈ విశ్వం ఆయన యొక్క స్వరూపము, సందేహం లేదు. త్రిభువన వపుషం విష్ణుమీశం నమామి. ముల్లోకాలే శరీరముగా కలిగిన విష్ణువు. ఇది చెయ్యి. కానీ ఇదే మాత్రమే ఆయన యొక్క స్వరూపం కాదు, దీనికి అతీతుడు. ఆ పరబ్రహ్మ అనంత శక్తి సంభరితుడు. ఇప్పుడు నువ్వు చూస్తున్న విశ్వమంతా కూడా ఆయన శక్తి ఉన్నది. ప్రకృతిలో ప్రవేశించిన పరమేశ్వర శక్తికి అపరాశక్తి అని పేరు. నేను మొన్న చెప్పాను మీకు ప్రహ్లాద చరిత్ర చెప్తున్నప్పుడు. ప్రకృతిలో ప్రవేశించిన పరమేశ్వర శక్తికి అపరాశక్తి అని పేరు. ప్రకృతికి అతీతమైన పరమేశ్వర శక్తికి పరాశక్తి అని పేరు. కనుక ఇప్పుడు అపర అని రెండు వచ్చేసాయి. ఈ అపర అయినటువంటి శక్తి ఏదైతే ఉందో దానికే క్షేత్రజ్ఞ శక్తి అని మరొకటి అంటారు. నాయన చూడండి ఎలా చెప్తున్నాడు ఇక్కడ. క్షేత్రజ్ఞుడు, క్షేత్రజ్ఞుడుగానే మన భగవద్గీత తెలిపాం. క్షేత్రజ్ఞుడు అంటే క్షేత్రమును తెలుసుకున్నవాడు జీవుడు క్షేత్రజ్ఞుడు అంటే. కనుక ఇప్పుడు సృష్టి అంతటా ఏమి శక్తి ఉన్నది? జీవశక్తి. అది క్షేత్రజ్ఞ శక్తి. దీనికి అపర అని క్షేత్రజ్ఞ శక్తి అని అంటారు సుమా. ఈ క్షేత్రజ్ఞ శక్తి నిజానికి ఎవడు? క్షేత్రములందు ఉన్నవాడు ఎవడండి? ఆయనే. కానీ తెలుసుకోలేకపోతున్నాం. ఈ క్షేత్రమే నేను అనుకుంటాను అంటే దీని చుట్టూ కప్పే మరొక శక్తి ఉందన్నమాట. ఇది తెలుసుకోండి. ఎంత చక్కగా చెప్తున్నాడు. పరాశక్తి, అపరాశక్తి. అపరాశక్తి అంటే సర్వజీవులు యందున్న క్షేత్రజ్ఞుడు. మనందరిలోకి ఉన్నాడా లేదా ఆయన? కానీ క్షేత్రజ్ఞుడు అనుకుంటున్నావా నువ్వు? క్షేత్రము అనుకుంటున్నావా? ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహు క్షేత్రజ్ఞీతి తద్విద. అవునా లేదు? ఇప్పుడు మన క్షేత్రజ్ఞులమా క్షేత్రమా చెప్పండి. ఆయన అన్నాడు, మీరు అనొద్దు. మన క్షేత్రాలను అనుకుంటాం కానీ క్షేత్రజ్ఞులు అనుకోవటం లేదు. కానీ క్షేత్రము వేరు, క్షేత్రజ్ఞుడు వేరు అని ఎరుక కలగాలి. కానీ క్షేత్రముతో తాదాత్మ్యం చెందిపోయి ఇదే నేను అనుకుంటున్నాం మనం. ఈ స్వరూపముగా లోపల వ్యాపించిన క్షేత్రజ్ఞుడు ఆయనే. నిజానికి పరాశక్తిగా ఉన్నవాడు క్షేత్రజ్ఞ రూపంలో దీని యందు వ్యాపించాడు. కానీ తెలుసుకోకుండా కూడా అడ్డుతుంది మొత్తం. అది కూడా ఆయన శక్తే. ఆ శక్తి చేతనే తెలుసుకోలేకపోతున్నాం. అది ఆయన యొక్క శక్తి. ఆ మూడవ శక్తి ఇక్కడ చెప్తున్నాడు చూడండి. పరా అపర అయింది. అపర అనే క్షేత్రజ్ఞ శక్తి అన్నారు. ఇక్కడ అవిద్య కర్మ సంజ్ఞాన్య. మూడవ శక్తి ఏమిటంటే ఇది అవిద్య. ఇందాక చెప్పిన విద్య కాదు, అవిద్య కర్మ దీనికి పేరు. ఇందాక క్షేత్రజ్ఞ అపర ఒకటే అని ఎలా చెప్పామో అవిద్య కర్మ ఒకటే. ఈ అవిద్య చేతనే మనం కర్మ వాసన ఇవన్నీ వస్తున్నాయి. కనుక అవిద్య కర్మ దీని చేత ఆవృతుడైపోవడం చేత, ఈ అవిద్యా కర్మని కప్పేయడం చేత క్షేత్రజ్ఞుడు తెలుసుకోలేక క్షేత్రమే అనుకుంటున్నాడు. ఇది అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం. ఇది కప్పుకుపోయి ఇదే నేను అనుకునే అజ్ఞానం వీడికొచ్చింది. అయితే ఒక్కొక్క జీవులో ఒక్కొక్క స్థాయిలో ఉంటుంది ఈ క్షేత్రజ్ఞ శక్తి. చూడండి ఇక్కడ క్షేత్రజ్ఞ శక్తి అందరిలో ఉన్నప్పటికీ అవిద్య కర్మ ఆక్రమించుకుపోయి కొందరు మాత్రమే తెలుసుకోగలుగుతారట క్షేత్రజ్ఞ శక్తిని. కొందరు తెలుసుకోలేక క్షేత్రమే నేనని అజ్ఞానంలో పడిపోతారట. ఏ ఏ స్థాయి జంతువులు ఎలా ఉంటాయో చూడండి. కొన్ని జంతువులకు అసలు తెలియదుట. క్షేత్రమే నేను అనుకునే జంతువులు కొన్ని ఉన్నాయి.
మనమా అంటే మనకి మాత్రమే క్షేత్రము నేను కాను అని తెలుసుకునే అవకాశం ఉంది. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఒక్క మానవ ఉపాధికి మాత్రమే క్షేత్రము నేను కాదని తెలుసుకునే అవకాశం ఉంది. కొన్ని జంతువులకు అసలు చచ్చినా తెలియదు. ఎందుకంటే ఆ ఉపాధుల లక్షణాలు అవేమిటో ఇక్కడ వివరిస్తున్నాడు చూడండి. ముందుగా చెప్పబడుతున్నది ఏమిటంటే స్థావరములు. స్థావరములు అంటే చెట్లు, చేమలు, రాళ్ళు, రప్పలు. రాళ్ళు రప్పలు కూడా జీవులే. అది ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడా ఒప్పుకుంటున్నది. వీటికి అసలు ఆ ఎరుకే ఉండదు. క్షేత్రము క్షేత్రజ్ఞుడి భేదమే లేదు. దీనికంటే కొంతమేరకు సరీసృపాలు, పాములు, తేళ్లు వీళ్ళలో క్షేత్ర శక్తి కొంచెం ఉంటుంది. అంతకంటే పక్షుల్లో, అంతకంటే మృగాలలో, అంతకంటే పశువుల్లో, అంతకంటే మనుష్యుల్లో వీళ్లలో కొంత క్షేత్ర శక్తి స్ఫురిస్తుండేది. కానీ వీడి కొంత అర్థమవుతుంది. క్షేత్రం వేరు, క్షేత్రం కొంత మేరకు. వీరికంటే జ్ఞానం కలిగినటువంటి వారు ఉన్నారా అంటే ఉన్నారు. మనుషులందరికంటే ఆ ఆత్మశక్తిని తెలుసుకునేటటువంటి వారు నాగ, గంధర్వ, యక్షాదులు, దేవతలు. వారికంటే ఇంద్రుడు, ఇంద్రుడి కంటే ప్రజాపతులు, దానికంటే పైన హిరణ్య గర్భుడు. వీళ్ళకు మాత్రమే ఒకరికంటే ఒకరికి తెలిసే అవకాశం ఉన్నది. ఇది ఇంకా తెలియాలి అంటే ఒక చిన్న ఉదాహరణ. ఒక దీపం పెట్టి చుట్టూ మట్టుకుండ పెట్టాం. అందులో దీపం ఉన్నట్టు అస్సలు తెలియదు. ఏంటి? క్లోజ్డ్ మట్టుకుండకి దానికి ఒక చిన్న కన్నం పెట్టాం, దానికి కొంత తెలుస్తుంది. దాని తర్వాత బాగా నల్లగా పూసినటువంటి అద్దం పెట్టాం, దానిలో కొంత తెలుస్తుంది. అసలు నలిపిలేని అద్దం పెట్టాం, దాన్ని ఇంకా తెలుస్తుంది కదా. ఇప్పుడు ఒకదానికంటే ఒకదానికి లోపలున్న దీపజ్ఞానం ఎలా కలుగుతున్నదో, లోపలున్న ఆత్మ ప్రకాశం గురించి ఈ ఉపాధుల కంటే ఉపాధులకి, ఉపాధుల కంటే ఉపాధులకి, ఉపాధుల కంటే ఉపాధులకి తెలిసే అవకాశం ఉంది. కనుక మానవులకు కొంతమేర ఉంది. కనుక మనం ఎక్కడున్నాం ఇప్పుడు? అటు దేవతలు, నాగులు అక్కడలో, ఇటు కింద ఉన్నటువంటి సరీసృపాలు వీటిలో మధ్యలోకి వచ్చాం కదా. కానీ ఇక్కడ జాగ్రత్త పడే అవకాశం ఉంది. ఇక్కడ మాత్రమే మనం సరిగ్గా సాధన చేసుకుంటే వెళ్ళగలం. అందుకు నాయన ఇప్పుడు ఈ కనబడుతున్న ఈ విశ్వమంతా కూడాను నారాయణ స్వరూపమే. ఆయన ఈ 3 శక్తులతోనే విశ్వమంతా వ్యాపించున్నాడు. ఏ 3 శక్తులు? పరా, అపరా, క్షేత్రజ్ఞ. రెండవది అవిద్యాకర్మ. ఈ 3 శక్తులతో విశ్వమంతా వ్యాపించాడు. ఈ వ్యాపించిన ఈ విశ్వమంతా ఆయనే ఉన్నాడు అని తెలుసుకో. ఇది మూర్త రూపము అని అంటారు. విశ్వాన్ని నారాయణ యొక్క మూర్త రూపము అని అంటారు. ఇప్పుడు అమూర్తము చెప్తున్నాను ఆయన. నువ్వు మూర్త రూపం అంతా ఆయనది అంటే ఇదే విరాట్ పురుష విశ్వరూప ధ్యానం అయిపోయింది. కానీ ఇక్కడితో ఆగిపోకూడదు. విశ్వరూపంలో బహు అంతా ఒకటిదే అనే ఒక ఎరుకొచ్చింది నీకు. క్రమంగా నువ్వేం చేయాలంటే సూక్ష్మం చేయి దీన్ని. ఇప్పటి వరకు 1000 చేతులు వాడిని, 1000 తలల వాడిని అంటే అనంత శిరస్సులు, సహస్రాక్ష, సహస్రపాత్. దీని గురించి మీకు ధ్రువోపాక్ష అని చెప్పినప్పుడే చెప్పాను. కనిపించే ప్రతి చెయ్యి ఆయనదే, కనిపించే ప్రతి ముఖం ఆయనదే. కనుక విశ్వమంతా ఆయనను చూసావు. ఇప్పటి వరకు స్థూల ధ్యానం చేసావు. కొంచెం సూక్ష్మం చేయి క్రమంగా. అప్పుడు ఏం చేస్తామంటే స్వామి యొక్క 2వ రూపం చెప్తున్నాను నీకు. దీని ద్వితీయం విష్ణు సన్యస్య యోగి ధ్యేయం మహామతే. దీన్ని యోగులు ధ్యానిస్తుంటారు. దీన్నే యోగి హృజ్జానగమ్యం అని మీరు అంటున్నారు. అదేమిటంటే అమూర్తం బ్రహ్మణో రూపం యత్ సదిత్యుచ్యతే బుధైః. ఇది బ్రహ్మము యొక్క అమూర్త రూపము. ఇది కూడా మనకు ఉపనిషత్తుల్లో వే బ్రహ్మణి వేదితవ్యే మూర్తంచ అమూర్తంచ అనేటువంటి మాట ఉన్నది. అందుకు మూర్తం చెప్పేశాం. మూర్తం ఏంటండి? విన్నారు గనక. కనిపించిన విశ్వమంతా మూర్తము. మూర్తము అంటే ఎదురుగా స్ఫుటంగా కనబడుతుంది. దీన్ని మూర్తము అంటాం. అందుకే మూర్తి అనో మాట ఉంది లోకంలో. మూర్తి అంటే స్ఫుటంగా కనబడేది. ఇప్పుడు అమూర్తం, మనం అనుకునే ఈ మూర్తము కానిది అమూర్తం. అది ఏమిటి? అమూర్తం బ్రహ్మణో రూపం. దానికి సత్ ఇత్యుచ్యతే బుధైః. దాన్ని సత్ అని కూడా అంటారు సుమా. దాన్ని సద్రూపము అని మరొక పేరు. అమూర్తమన్నా సద్రూపమన్నా ఒకటే. ఇందులో ఏముంటుంది? ఈ విశ్వానికి అన్నిటికీ ముఖ్యమైన శక్తులన్నీ కలిగిన రూపం ఇది. ఇది సర్వశక్తిమంతమైన స్వరూపం. ఇది సమస్త శక్తి రూపాన్ని తత్కరోతి జనేశ్వర. దీనివల్లనే దేవతిరింగ్ మనుష్యాది చేష్టావంతి స్వలీలయ. ఈ అమూర్తమైనటువంటి రూపమే ఈ సమస్త సృష్టిని చేయగలిగిన అనంత శక్తులతో కూడి ఉంటుంది. అమూర్తమైన రూపము ఇది. ఈ రూపం ఎందుకు ధరించాడు స్వామి? అమూర్తమైన రూపాన్ని ఎందుకు ధరించాడంటే జగతాముపకారాయ. ఈ జగత్ నిర్వహణ కోసం, జగత్తుకి ఉపకారం చేయడం కోసం ధరించేట. అంతేగాని నసా కర్మ నిమిత్తజ. అది కర్మతో కర్మకై పుట్టినది కాదు. మనవి కర్మతో కర్మకై పుట్టినవి మన దేహాలు. భగవంతుడి యొక్క అమూర్త మూర్తము అది కర్మతో వచ్చినది కాదు. జగతాముపకారాయ. దానివల్లనే ఈ చేష్ట కలుగుతున్నది జగత్తుకి. అందుకు దాన్ని ధ్యానించాలయ్యా. అదే నేను చెప్పిన శుభాశ్రయము. అది శుభాశ్రయం. దాని యందు బుద్ధిని నిలపడం మాత్రమే శుద్ధ ధారణ అవుతుంది. ఇప్పుడు యోగంలో ఇందాక ఎక్కడ ఆపాను? ప్రాణాయామం తర్వాత ప్రత్యాహారంతో ఆపేశాను. ఆపి ఈ గోలంతా తెచ్చా. శుభాశ్రయం వైపు మనస్సును తిప్పాలి అన్న దగ్గర ఆపి ఇంత చెప్పాను. చెప్పి ఇప్పుడు శుభాశ్రయం ఏమిటి అంటే ఆ అమూర్తమైనటువంటి జగత్తుకు ఉపకారం కోసం స్వామి
వ్యక్తీకరింపబడిన అమూర్తమైన రూపం ఏదైతే ఉన్నదో దానినే శుభాశ్రయం అన్నారు. దాని యందు మనస్సు నిలపాలి. దాని యందు మనస్సు నిలపడమే శుద్ధ ధారణ. అది తప్ప మిగిలిన వాటి యందు నిలిపేదంతా అశుద్ధ ధారణ. అందుకు ఈ త్రిభావనాత్మకమైన ఈ పర అపర అవిద్యాత్మకమైన జగత్తంతటికి మూలమైన సర్వశక్తులతో కూడిన వాడు కూడా ఉన్నాడే, జగదతీతులైన అమూర్తము, దాని యందు మనస్సు నిలపాలయ్యా. అది యచ్చమూర్తం హరే రూపం యాదృక్షించన్ నరాధిప తచ్ఛ్రూయత మనాధారా ధారణానోపపద్యతే. ఇది మూర్తమైన విశ్వం లాంటిది కాదు, ఇది అమూర్తము. కానీ దానికి ఒక మూర్తినే నువ్వు ధ్యానిస్తున్నావు. దీని మూర్తిని ఎందుకన్నామంటే ఇదివరకు కనబడినటువంటి ప్రకృతి వికారాలు ఆ మూర్తికి లేవు. అది దానికి అతీతమైనదే ఆ మూర్తి. ఆ మూర్తిని ధ్యానించండి. అది ఎలా ఉన్నదో చెప్తున్నాడు. ఇది అమూర్త రూపం. అమూర్త రూపము, రూపం ఉంది కదా, అమూర్తమైనది. ఇది ఎలాంటిదంటే ప్రసన్న వదనం. ధ్యానించండి. ప్రసన్న వదనం చారు పద్మపత్రోపమీక్షణం సుఖపౌలం సువిస్తీర్ణం లలాట ఫలకోజ్వలం సమాకర్ణాంత విన్యస్త చారు కుండల భూషితం కంబుగ్రీవం సువిస్తీర్ణ శ్రీవత్సాంకిత వక్షసం వళిత్రిభంగినామగ్న నాభినాక్షుదరేణ చ ప్రళంబ అష్టభుజం విష్ణుం. ఎలా ధ్యానించాలో చెప్తున్నాడు. ఇంతవరకు 1000 చేతులు వాడు, 1000 కాళ్ళ వాడు, 1000 ముఖాల వాడైన అనంతమైన విశ్వాన్ని ఇంతవరకు పెట్టావు కదా. ఇప్పుడు క్రమంగా రా, అమృతంలోకి రా. ఈ అమృతం అంతా కూడాను జగత్తు ఉపకారం కోసం వచ్చింది కనుక ఉపకారం పొందు. ఏమిటి? ధ్యానించి. నువ్వు ఉపకారం పొంది ధ్యానించి. ఎలాంటి ధ్యానిస్తున్నావంటే ప్రసన్నమైన వదనము, పద్మపత్రములు వంటి నేత్రములు, చక్కని కపోలములు, ఆ దివ్యమైనటువంటి విశాలమైన లలాటము, చెవుల వరకు సాగే నేత్రములు, చక్కని కుండలములు, శంఖము వంటి కంఠము, అద్భుతమైనటువంటి బాహువులు, శ్రీవత్సాంకితమైనటువంటి వక్షస్థలము, 8 బాహువుల వాడు, ప్రళంబ అష్టభుజం విష్ణుం. ఇది ధ్యానించు. లేదా అథవా అపి చతుర్భుజం, 4 చేతులు వాడిని ధ్యానించు. ఇక్కడ ఎలా చెప్తున్నాడు చూడండి. సహస్ర భుజాల నుంచి 8కి వచ్చాడు, 8 నుంచి 4కి వచ్చేసాడు. సూక్ష్మం చేయడం ఇదంతా కూడా. చతుర్భుజుణ్ణి ధ్యానించు. ఆ చతుర్భుజుడు చక్కని పాదములు, అది సమపాదములు, అంటే ఒక పాదం ఎక్కువ ఒక పాదం తక్కువ కాకుండా 2 ఒకే విధముగా ఉన్నటువంటి పాదములు. అలాంటి దివ్య పాదములతో ప్రకాశిస్తున్న శాంగ శంఖ గద ఖడ్గ చక్ర అక్ష వలయాన్వితం వరద అభయ హస్తంచ. ఆయన చేతుల్లో ఉన్నవి చూడండి. శార్ంగము ధనుస్సు, శంఖము గద ఖడ్గము చక్రము అక్షసూత్రము వరదహస్తము అభయహస్తము. 8 చేతులు చెప్పారండి. ఇవి 8 చేతులు నారాయణుడు. మీరు ఎక్కడైనా విన్నారా? విష్ణు పురాణంలో చెప్పబడుతుంది. 8 చేతులు నారాయణుడు, క్రమంగా 4 చేతులు నారాయణుడు, శంఖచక్ర గదాపద్మములు. ధ్యానించు. ఆ రూపమైన ఈ రూపమైన చింతయే తన్మయో యోగి. ధ్యానించు. ఇప్పుడు ధారణకి వెళ్ళాం. ధారణ అంటే పట్టుకునుట. పట్టుకుండా ఎలా వెళ్ళాలి అంటే కొంతసేపు కూర్చుంటాం, తర్వాత ప్రపంచం వైపు వస్తాం. కానీ సాధన చెయ్యగా 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 ఎటు నువ్వు తిరుగుతున్నా, ఎక్కడికి కదులుతున్నా నీ లక్ష్యం అంతా అటే 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 ఉంటుందిట. మొత్తానికి తావద్యావద్రుడీభూతా తత్రైవ నృపధారణ. ఎంతవరకు ధారణ చేయాలండి? ఎంతసేపు అండి అలా ధ్యానించాలి అని అనొచ్చు. నీ మనసు అక్కడే నిలబడే వరకు ఇదే ధారణ చేయి. అంటే చూసారా, ఈ మూర్తిని మనం మామూలుగా వికారంతో కూడిన ఆకారం అనడానికి లేదు. ఇది అమూర్తమే, కానీ మూర్తి. ఎటువంటి మూర్తి అంటే జగతాముపకారాయ, సర్వశక్తి భరితం, సర్వశక్తులతో కూడినటువంటి దివ్యమంగళ విగ్రహం. వ్రజత తిష్టత అన్యద్వా స్వేచ్ఛయా కర్మ కుర్వత. నడుస్తున్నా కూర్చున్నా ఎలాగే నేను వేపంలో ఉన్నప్పటికీ ఇది మనస్సు నుంచి చెదిరిపోకూడదు. ఆ స్థితిలో అలా చెయ్యగా 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 కొంతకాలానికి ఆ 8 4 కాస్త 2 అవుతాయిట. 2 చేతులు వాడు ద్విభుజుడుగా ధ్యానిస్తావు. ఆ ద్విభుజునప్పుడు మురళీధార అంటారా? ఈయన ఇంకో మాట చెప్తున్నారు ఇక్కడ. చింతయేద్ భగవద్రూపం ప్రశాంతం సా అక్షసూత్రకం. కేవలం అక్షమాల పట్టుకునే 2 చేతులు వాడు అక్షమాల పట్టుకున్నటువంటి జ్ఞానస్వరూపుడైన నారాయణ్ణి ధ్యానించమన్నాడు. ఇది క్రమంగా. అప్పుడు కిరీటములు ఇవేమీ లేవుట. కిరీటములు ఇందాక వర్ణించినటువంటి అవేమీ లేవు. ఎందుకంటే నువ్వు ధ్యానించవలసినటువంటి స్వరూపం తాలూకా ఒక్కొక్క భాగం క్లుప్తం అయిపోతుంది. ఇప్పుడంతా కిరీటాదులు లేని నిరాడంబరమైనటువంటి స్వరూపం. తదేక అవయవం దేవం. అందులో మొదటి నుంచి కూడా ముందు చెప్పినటువంటి చతుర్భుజాల దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా పద్ధతి ఉంది. ఏమిటంటే మొత్తంగా ధ్యానించిన రూపాన్ని, తర్వాత ఒక్కొక్క అవయవం దగ్గర దృష్టిని నిలపడం. అలాగే ఇప్పుడు ఈ దీంట్లో కూడా ఒక్కొక్క అవయవాన్ని ధ్యానిస్తావు. పాదములు, ఆ దివ్యమైన పీతాంబరం, ఆ పైనటువంటి ఆ సన్నని ఆ లోతైన నాభి కలిగినటువంటి నడుము, ఆ తర్వాత విశాలమైన వక్షస్థలం, ఆ చతుర్భుజాలు, వాటి కంకణ కిరీటాదులు, అటుపై ఆ వక్షస్థలంలో శ్రీవత్సము, వనమాల, కౌస్తుభము ఇవన్నీ ప్రకాశిస్తూ ఉంటే, కంబుగ్రీవం, దానిపై మందహాసం, ఆపై చక్కటి కపోలాలు,
ఆ దయను కురిపించే నేత్రములు, ఆ నాసిక, ఆ దివ్యమైన కిరీటం, అబ్బో ఆ దివ్యమంగళ విగ్రహాన్ని ధ్యానించాం. ఇలా ఒక్కొక్క అవయవాన్ని ధ్యానిస్తూ అవయవిని ధ్యానించు అన్నాడు. ఏమి చెప్పాడు చూడండి ఇక్కడ. ఎన్ని అవయవాలు ఎవరివో ఆయన్ని ధ్యానించు. ఇప్పటి వరకు విష్ణుమూర్తిని ధ్యానించావు, ఇప్పుడు విష్ణువుని ధ్యానించు. ఎక్కడికి వెళ్ళాను చూడండి. అంటే ఆ దివ్యమంగళ విగ్రహం నుంచి క్రమంగా ఆ విగ్రహం ఎవడిదో అవ్యక్త అచింత్య, ఇప్పుడు ముందు చెప్పిన పరా అనే స్వరూపానికి వెళ్ళిపోయామండి. అవ్యక్తమై అచింత్యమై పాణిపాదములు కూడా లేని ఏ తత్వముందో దానిలోకి వెళ్ళిపోయావు. ఇప్పుడు అర్థమవుతున్నది కదా. నిజానికి అదే అసలు ఆయన తత్వం. కానీ జగతాముపకారాయ, జగత్తును ఉపకరించడానికి ఇన్ని రకాల రూపములు ధరించాడు. ఏవి? 8 చేతులు వాడు, 4 చేతులు వాడు. ఇవన్నీ మనం కల్పించుకున్నవి ఉన్నవి. వాటిని నువ్వు మనసా ధ్యానించి కల్పించుకుంటున్నావు. ఉన్నవాటే నువ్వు ధ్యానిస్తున్నావు, లేని దాన్ని ధ్యానిస్తే ఫలితం లేదు. ఉన్న ఆ స్వరూపాన్ని శాస్త్రములు నిర్దేశించాయి, విష్ణు పురాణము మరొకటం. కనుక మనకి ఈ పద్ధతి మీకు సరిగ్గా విష్ణు శాస్త్ర ధ్యాన శ్లోకాల్లో వస్తుందండి. ముందు భూపాద వ్యసనాభి చెప్పిన తర్వాత శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం శశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరశీరుహేక్షణం. ఇవన్నీ దివ్యమంగళ విగ్రహాలు. ఎందుకు ధరించాడు? జగతాముపకారాయ. అంతేగాని నా కర్మణ, కర్మ కోసం కాదు, కర్మతో కాదు. నా కర్మాయ నా కర్మణ. ఇంత చక్కగా చెప్పి అందుకు ఇలాంటి క్రమక్రమంగా స్థితి ఏమవుతున్నది అంటే, ఇంతవరకు మోక్షం పొందాలనే ప్రయత్నము, మోక్షం పొందడానికి చేసిన సాధన, దేన్ని ధ్యానిస్తున్నాడో అది, ధ్యానిస్తున్న వీడు, ఇన్ని ఉండవు. ఇదంతా కలిపి ఏకమైపోతుంది. ఆ ఏకమే విష్ణువు. ఆ విష్ణువులో లీనమైపోతుంది జీవభావం పూర్తిగా. అప్పుడు ఈ రూపము లేదు, ఏమీ లేదు. అరూపమైన విష్ణు తత్వం ఉన్నది. ఆ విష్ణుతత్వము సర్వవ్యాపకమై సర్వగమై ముందు వర్ణించిన అచించమవ్యక్తమజరం అపానిపాదం అరూపం ఆ దివ్యమైన భగవతే వాసుదేవ ఆ తత్వంలో లీనమైపోయి అప్పుడు ప్రాప్యము లేదు, ప్రాపకము లేదు, ప్రాపణీయము లేదు. అదే ధ్యానధ్యాతృజ్ఞేయ రూప, జ్ఞానజ్ఞాతృజ్ఞేయ రూప. గుర్తొస్తుందా లలితా శాస్త్రం? 3 ఏకమైపోయి, త్రిపుటి ఏకమైపోయింది, ఇంకా వేడు లేదు. ఈ స్థితిలో ఏం జరుగుతున్నదో అద్భుతంగా చెప్తున్నాడు. ఇప్పుడు కలుగుతున్నది నిష్పాద్య ముక్తి కార్యం వై కృతకృత్యం నివర్తతే. ఇంకా చేయవలసినవేవి లేక ఇంతవరకు చేసినవన్నీ లయమైపోతాయి. ఇంకా చేయవలసిందేముందండి? సాధన ఎంతవరకు? సిద్ధయ్యే వరకు. సాధన కోసం ఇంతవరకు పెట్టుకున్నవన్నీ వెళ్ళిపోయాయి. తద్భావ భావమాపన్నస్తతో సౌ పరమాత్మన అసౌ పరమాత్మన భవత్యభేది. అప్పుడు పరమాత్మతో అభేద స్థితి ఏర్పడుతున్నది. ఇంకా అది వేరు, నేను వేరు కాదదు. అదే అహం బ్రహ్మాస్మి భావన, అదే సోహం భావన. తస్య అజ్ఞాన కృతో భవేత్. అటువంటి వాడికి ఇంకా అజ్ఞానపు భేద దృష్టి ఎక్కడుంటుందయ్యా? కనుక విభేద జ్ఞానాన్ని, అంటే విభేద జ్ఞానం రెండు వేరు వేరు అని కలిగించే అవిద్య ఇంకో ఉండదు గనక అది నాశం ఆత్యంతికం గతే. ఈ అజ్ఞానము సంపూర్ణముగా నాశనమైంది. అదే ఆత్యంతిక లయం అంటే, అది మోక్షం అంటే. ఎక్కడ ప్రారంభించాడు అక్కడ తీసుకెళ్ళాడు. కనుక అత్యంతిక లయం అంటే ఏమిటో చెప్పారు కదా. కనుక ఆత్మనో బ్రహ్మణో భేదం సంతంకం కరిష్యతి. ఆత్మకి బ్రహ్మమునకు భేదము లేదు. ఇదే అత్యంతిక లయం అంటే. ఇంతవరకు భేదం అనేది ఉందో అది లయం అయిపోయింది, అది నశించిపోయింది. కనుక అభేద స్థితి ఏర్పడుతున్నది. ఇదయ్యా యోగం అంటే. అర్థమైందా ఖాండిక్య అన్నాడు. శ్రద్ధగా విన్నాడు కనుక ఖాండిక్యునికి అర్థమైంది. వెంటనే కేశీధ్వజంతో ధన్యుణ్ణి తవోపదేశానాశేషో నష్టశ్చిత్తమలో యతః. నువ్వు చెప్పడం వల్ల నా చిత్త మాలిన్యం పోయిందన్నాడు ఇక్కడ. ధన్యుణ్ణయ్యనయ్యా, నువ్వు చెప్పినది పరమార్థ జ్ఞానము. ఇంకా మీరేమి ఆదేశిస్తే అది, మీరు ఇంకా వెళ్ళవచ్చు అన్నాడు ఆయన. కేశీధ్వజుడు తిరిగి తాను వెళ్ళిపోయాడు తన పురానికి. అక్కడ తాను అనుకున్నట్లుగానే చేసి ఆయన ముక్తి పొందాడు. ఈయన క్రమంగా తన పుత్రుని పిలిచి ఖాండిక్యుడు సంపూర్ణముగా తన తర్వాతి బాధ్యతలను అతనికి అప్పగించి అరణ్యానికి వెళ్ళి వనం జగామ గోవిందే వినివేశిత మానసః. వనానికి వెళ్ళి గోవిందుని యందే మనస్సును పెట్టి ఏకాంత స్థితిని అవలంబించి, అంటే లోకముతో సంబంధం లేకుండా ఏకాంత స్థితిని అవలంబించి ఈ సాధనతో క్రమంగా విష్ణువాఖ్యే నిర్మలే బ్రహ్మణి అవాపా. నిర్మలమైన విష్ణు అనబడే పరబ్రహ్మములో లీనమై ముక్తిని పొందాడు ఖాండిక్యుడు. కేశిధ్వజో విముక్త్య, ఆయన కూడా ముక్తిని పొందాడయ్యా. ఈ విధంగా ఖాండిక్య కేశిధ్వజ వృత్తాంతమంతా చెప్పబడినదండి. దీనితో మైత్రేయ నీకు చెప్పవలసిందంతా చెప్పానయ్యా. సర్గము, ప్రతిసర్గము, మన్వంతరము ఇవన్నీ చెప్పి అసలు తెలుసుకోవలసిన విష్ణు జ్ఞానము, దానికి చేయవలసిన సాధన ఖాండిక్య కేశిధ్వజ వృత్తాంతం ద్వారా చెప్పడం జరిగింది. విష్ణు పురాణం పూర్తయింది నాయన.
అని చెప్పి ఈ దివ్యమైన విష్ణు పురాణం పురాణం వైష్ణవం చేతత్ సర్వకిల్బిషనాశనం, సర్వ పాపనాశకమైనటువంటిది. ఇది సర్వశాస్త్రముల్లోనూ ఉత్తమమైన శాస్త్రంగా చెప్పబడుతున్నది. ఈ విష్ణు పురాణం పురుషార్థోపపాదకం, ధర్మ అర్థ కామ మోక్షములని చతుర్విధ పురుషార్థాన్ని ఇవ్వగలిగినటువంటి సుమ. దీని శ్రవణ మాత్రం చేతనే పాపరాశి దగ్ధమవుతున్నది. విష్ణు పురాణం యథాలాపంగా విన్నా అది పాపదహనం చేస్తుంది. ముందు శ్రద్ధగా జాగ్రత్తగా వింటే భక్తిని వృద్ధి చేస్తుంది, అది ఇంకా కొనసాగించి వింటే ముక్తినిస్తుంది. ఇది చెప్తున్నాడు. ఇది విష్ణు పురాణానికి ఫలశ్రుతిగా చెప్పి ఇది వేద తుల్యం. విష్ణు పురాణం ఏతత్తేన్మయా ఖ్యాతం పురాణం వేద సంహితం. ఇది సంపూర్ణముగా వేదములో చెప్పబడింది ఉంది. పాపరాశిని దగ్ధం చేయడం దీని యొక్క ప్రథమ ప్రయోజనం. అదైతేనే కదా చిత్తము శుద్ధమై భగవంతుడిపై రుచి కలుగుతుంది. ఆ రుచి కాస్త స్థిరపడుతుంది, మార్గంలోకి మనం వెళతాం. కనుక ఇందులో నేను సర్వము చెప్పానయ్యా నీకు. దైత్య గంధర్వ ఇత్యాదులు అందరి చరిత్రలు చెప్పాను నీకు. ఇదంతా విష్ణుమయమని నీకు చెప్తూ ఉన్నాను. అటువంటి విష్ణు భగవాన్ని కీర్తించిన దీన్ని వింటే సంపూర్ణమైన యజ్ఞములు చేసి అవభృత స్నానం చేసిన ఫలితం లభిస్తుంది. అంతేకాదు ఒక్కసారి కొంత భాగం విష్ణు పురాణం విన్నప్పటికీ వాడు యమునా నదిలో పవిత్ర దినములో స్నానం చేసి మధురా బృందావనంలో ఉన్న కృష్ణ పరమాత్మని దర్శించిన పుణ్యాన్ని పొందుతాడు. విన్నంత మాత్రమున భక్తితో విన్నవాడు సర్వ పాప విముక్తుడై సర్వతీర్థముల్లో స్నానం చేసిన ఫలితం విష్ణు పురాణ శ్రవణం వల్ల లభిస్తున్నది. అందుకు చిట్ట చివరికి ఆ నారాయణుడికి నమస్కరిస్తూ పరాశరుడు అలా మౌనంలోకి వెళ్ళాడు. యజ్ఞైర్యజ్ఞ విదో యజంతి సతతం యజ్ఞేశ్వరం కర్మిణో యం వై బ్రహ్మమయం పరాపరమయం ధ్యాయంతి చ జ్ఞానినః యం సంచింత్య న జాయతే న మ్రియతే నో వర్ధతే హీయతే నైవాసన్న చ సద్భవచ్చతి తథ కిం వాహరే శ్రూయతాం. అత్యద్భుతమైన శ్లోకాన్ని చిట్ట చివరి చెప్పారు. కాండిక్యకేశ ధ్వజన వృత్తాంతాన్ని మర్చిపోవద్దు. కర్మ మార్గం జ్ఞాన మార్గం రెండింటిని తీసుకున్నారు. ఒకటి ఎలాగున్నదో సహకారం చూపించాడు. కాండిక్యుడు అవసరం కేశిధ్వజుడికి వచ్చింది, కేశిధ్వజుని అవసరం కాండిక్యునికి వచ్చింది. ఈ కథ చెప్పడంలో ఉద్దేశం ఏంటి? సాధ్యాయ యోగములు రెండూ ఎలా ఉండాలో చెప్తున్నాడు. ఈయనకి జ్ఞానం ఎలా వచ్చిందండి? ఆయనకి చెప్పడం వల్ల, అంటే కర్మజ్ఞానం ఉండడం వల్లే కదా జ్ఞానం పొంది దీనికి వచ్చింది. ఈయనకి ఎప్పుడు పండింది? ఆ లోపరహితంగా కర్మ చేయడం వల్ల. కనుక రెండింటికి ఉన్న అనుబంధాన్ని ఈ కథ ఎంత అద్భుతంగా చెప్పిందో చూడండి. కనుక కర్మయోగ జ్ఞాన యోగముల యొక్క మేళనాన్ని చేసి అసలు యోగం ఆ పరమాత్మతో యోగమని పరమాత్మ జ్ఞానాన్ని సంపూర్ణంగా చెప్పారు. అటువంటి విష్ణు పరమాత్మకి నమస్కరిస్తూ శ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద నమః పార్వతీపతయే హర హర మహాదేవ్.